ध्येय मंत्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। ధన్యవాదాः ధన్యవాదాः సో మనము లాస్ట్ క్లాస్ లో అంటే రామకృష్ణ గారు కంప్లీట్ చేసిన సిలబస్ కాకుండా అంతకుముందు నేను చెప్పిన క్లాస్ లో లోట్లకారం కర్మణి ప్రయోగంలో చదువుకున్నాము. అది జస్ట్ లైక్ మనకి 100 ధాతువు ఎలా అయితే వస్తుందో లోట్లకారంలో అలాగే వస్తాయి, అన్ని ఆత్మనేపది ధాతువులు కాబట్టి అని తెలుసుకున్నాము. ఎక్సర్సైజ్లు కూడా చేసాము. ఎక్సెప్ట్ 148 తెలుగు పేజ్ నెంబర్ అండ్ 141 ఇంగ్లీష్ పేజ్ నెంబర్. సో దాంట్లో నెంబర్ 4 రోమన్ నెంబర్ 4 అండ్ రోమన్ నెంబర్ 5 మాత్రం మనం చెయ్యలేదు. అది చేసేసి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో చూడండి ఒక్కసారి. ఆజ్ఞార్థక క్రియాపదాలను ఉపయోగించి కింద కర్తరి వాక్యాలని కర్మణిలోకి మార్చాలని ఇచ్చారు. సెంటెన్స్ మొత్తం మొన్నటి వరకు మనం ఏం చేసాము, కేవలము వర్డ్స్ మాత్రమే మార్చాము. అది లోట్లో ఇస్తే లోట్లోకి మార్చాము, కర్తరి లోట్లో నుంచి కర్మణి లోట్లోకి అలా మార్చాము. బట్ ఇప్పుడు మొత్తం వాక్యం ఇచ్చారు కర్తరిలో లోట్లో, దాన్ని కర్మణి లోట్లోకి మార్చాలి. సో ఎగ్జాంపుల్ చూస్తే నృపః దేశం రక్షతు. ఓకే, దానికి నృపహాకి నృపేణ వచ్చేస్తుంది. అలాగే దేశః, దేశం అన్నది ద్వితీయ ఉంది, కర్మణిలోకి వచ్చేసరికి ప్రథమాలోకి రావాలి కాబట్టి దేశః రక్ష్యతాం. రక్షతుకి వచ్చేసరికి మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, రక్షతీకి వెళ్ళాలి. రక్షతి నుంచి రక్ష్యతే వస్తుంది. రక్ష్యతే వచ్చాక అప్పుడు మనం రక్ష్యతాం అని రాసుకోవాలి. డైరెక్ట్ గా మారుద్దాం అని ట్రై చేస్తే తప్పుపోతుంది ఒక్కొక్కసారి. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కరు చేసుకుందాం ఇది ఎక్సర్సైజ్, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి. సుధా గారు ఫస్ట్ సెంటెన్స్, సహ ధర్మం పాలయతు చెప్పండి మేడం. తేన ధర్మం పాలయత్వాం. తేన కరెక్ట్, ధర్మః. ఓకే, ధర్మః పాలయతు ఉంది, పాలయతి. పాలయతి నుంచి పాల్యతే అని వస్తుంది. పాల్యతే వచ్చినప్పుడు పాల్యతాం వస్తుంది. ఓకే, సో తేన ధర్మః పాల్యతాం ఈజ్ ద ఆన్సర్. పాల్యతాం. పాలయతు దాని నుంచి లట్ రాసుకోవాలి, పాల్యతే. పాలయతు నుంచి పాలయతి, పాలయతి నుంచి కర్మణికి మార్చుకోవాలి, పాల్యతే. పాల్యతే నుంచి మనం గనక లోటు రాస్తే పాల్యతాం అని తప్పుపోకుండా వచ్చేస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, బాలకః గృహపాఠం లిఖతు. విజయలక్ష్మి గారు. బాలకः గృహపాఠం లిఖతు బాలకేన గృహపాఠः లిఖ్యతాం. కరెక్ట్. బాలకేన గృహపాఠః లిఖ్యతాం. ఓకే, బాలకేన గృహపాఠః లిఖ్యతాం. కరెక్ట్. సత్యవతి గారు థర్డ్ వన్, లలిత రంగవల్లీం లిఖతు. మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. లలితాయా రంగవల్లి లిఖ్యతాం. లలితాయ అనకూడదు, లలితయ రంగవల్లి లిఖ్యతాం. కరెక్ట్. లలితయ రంగవల్లి లిఖ్యతాం అనేది ఆన్సర్. గురునాథరావు గారు, గీత ప్రార్థనాం గాయతు. గీత ప్రార్థనాం గాయతు. సార్ అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి ఆన్సర్. ఆయన లేరనుకుంటా. కామేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్.
మూర్తి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్ ఆన్సర్. ఓకే ఓకే మేడం. క్షమ్యతాం గీతయా లలితేన కాదు కామేశ్వర రంగవల్లిః కాదు కామేశ్వర గారు అది అయిపోయింది. మూర్తి గారు చెప్తున్నారు, తర్వాత చెప్తురు కానీ ఉండండి. ఆ మూర్తి గారు మీరు చెప్పండి. గీతేన ప్రార్థనాం ఉమ్. గీయతాం. గీయతాం కరెక్టే కానీ గీతేనా అంటారు. గీత అనేది స్త్రీలింగం అయితే గీతయా సారీ మేడం, గీతయా బై మిస్టేక్. గీతయా 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 ప్రార్థనాం అని ద్వితీయాలో ఉన్నప్పుడు ప్రథమాలో ఏమవుతుంది? ప్రార్థన అని మాత్రమే వస్తుంది. ప్రార్థన. ఓకే ఓకే. ద్వితీయాలో ఉన్నదాన్ని ప్రధానాలకు మార్చుకోవాలి కదా మరి. సో అవునండి. గీతయా ప్రార్థన గీయతాం. గాయతు వచ్చింది అక్కడ. గాయతుకి గాయతి, గాయతికి గీయతే, గీయతేకి గీయతాం. ఓకే. ఇప్పుడు కామేశ్వరరావు గారు మీరు చెప్పండి. సుశీలః స్వచ్ఛతాం కరోతు. సుశీలేన సుశీలేన స్వచ్ఛతః కుర్యాత్. సుశీలేన స్వచ్ఛతః కరోతి. కరోతికి కరోతుకి ఫస్ట్ లట్టే అవుతుంది. లట్టే అవుతుంది కరోతుకి. కరోతుకి లట్టే అవుతుంది. కరోతు కర్తరి లోట్. దానికి లట్టే ఏమవుతుంది? ప్రెసెంట్ టెన్స్ ఏమవుతుంది? కరోతుకి ప్రెసెంట్ టెన్స్ ఫామ్ కరోతి అవుతుంది. కరోతికి కర్మని క్రియతే అవుతుంది. క్రియతేకి లోట్ క్రియతాం అవుతుంది. ఓకే. అండ్ స్వచ్ఛతః ఒక్క నిమిషం. క్రియతే అనకూడదు సార్. మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. లోట్ లో కర్తరి లోట్ లో ఇచ్చి కర్మని లోట్ లో రాయమన్నప్పుడు ఫస్ట్ లోట్ వెర్బ్ ని లట్ కర్తరిలోకి మార్చుకోవాలి. దాన్ని కర్మని లట్లోకి మార్చాలి. తర్వాత కర్మని లోట్ లోకి మార్చాలి. లేకపోతే తప్పుపోతుంది. కరోతుకి ప్రెసెంట్ టెన్స్ కరోతి. కరోతికి మన ప్యాసివ్ వాయిస్ అంటే కర్మని క్రియతే. క్రియతేకి లోట్ రాయాలి క్రియతాం అని. అండ్ స్వచ్ఛత అనేది స్త్రీలింగ శబ్దం. స్వచ్ఛత అనకూడదు. ఎందుకంటే స్వచ్ఛతాం అనేది స్త్రీలింగంలో మీకు ద్వితీయ విభక్తి కనపడుతున్నప్పుడు స్వచ్ఛత అని అనకూడదు అట్లాగా. సో దాని ఆన్సర్ ఏమొస్తుందంటే సుశీలేన స్వచ్ఛత క్రియతాం. ఓకే. సుశీలేన స్వచ్ఛత క్రియతాం. నీరజ గారు నెక్స్ట్ వన్. సందేశః అమృతవచనం పఠతు. సందేశేన అమృతవచనం పఠ్యతాం. కరెక్ట్. సందేశేన అమృతవచనం. వచనం అనేది మీకు నపుంసకలింగం కాబట్టి అలాగే ఉంటుంది. అమృతవచనం పఠ్యతాం. పఠతు. పఠతుకి పఠతి. పఠతికి పఠ్యతే. పఠ్యతేకి పఠ్యతాం. ఎందుకు ఇంత లాంగ్ చెప్తున్నాను అంటే లేకపోతే ఆ యకారాలు మిస్ అవుతాయి. కరోతుని డైరెక్ట్ గా మార్చుదాం అన్నప్పుడు తేడాలు వచ్చేస్తాయి. చాలా తేడాలు వచ్చేస్తాయి. యకారాలు మిస్ అయిపోతాయి. అందుకు కరెక్ట్ మేడం. మల్లికార్జున గారు గిరిజ దేవం పూజయతు. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. చెప్పండి సార్. గిరిరాజేన దేవః పూజ్యంతు. మళ్ళీ చూడండి. గిరిజాకి ఏమొస్తుంది? గిరిజాయ. గిరిజయా. గిరిజయ. దేవంకి ఏమొస్తుంది? దేవః. దేవః. పూజయతుకి లట్ ఏమిటి? పూజయతి. పూజయతి. పూజయతికి పూజ్యతే. పూజ్యతేకి పూజ్యతాం. మీరు లోట్ రూపాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఎలా వస్తాయని. కానీ లోట్ వరకు రావాలంటే కర్తరి నుంచి రావాల్సిందే. కర్తరి లట్ నుంచి రావాలి. పూజయతు దానికి యాక్చువల్ ప్రెసెంట్ టెన్స్ వర్బ్ పూజయతి.
పూజయతిని కర్మణిలోకి మారిస్తే పూజ్యతే. పూజ్యతేకి ఇప్పుడు లోట్ ఫామ్ రాసుకోవాలి, పూజ్యతాం. సో గిరిజయ దేవ పూజ్యతాం, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రభా గారు. భవతి పాత్రాణి క్షాళయతు. కరెక్టే, సగం కరెక్ట్, చివరిలో కొంచెం మిస్ అయింది. భవతికి, భవతి అనేది గౌరీ. నేను చెప్తాను. భవతికి గౌరీ శబ్దంగా వస్తుంది కాబట్టి తృతీయ విభక్తి భవత్యా అని వస్తుంది. భవత్యా. పాత్రాణి అలాగే ఉంటుంది, ఎందుకంటే నపుంసకలింగం కాబట్టి. పాత్రాణి. క్షాళయతు అన్నప్పుడు క్షాళయతి. క్షాళయతి, కరెక్ట్ కరెక్ట్. సో క్షాళయతి, క్షాళయతికి క్షాళ్యతే, క్షాళ్యతేకి క్షాళ్యంత, సారీ క్షాళ్యతాం అని వస్తుంది. కానీ ఇక్కడ పాత్రాణి బహువచనం ఉంది కాబట్టి క్షాళ్యంతాం. ఓకే, బహువచన రూపం ఇది ఇక్కడ. సో క్షాళ్యంతాం అని వస్తుంది. క్షాళయతి, క్షాళ్యతే, క్షాళ్యతాం, క్షాళ్యంతాం. ఇన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అదేంటంటే ప్రాక్టీస్ తోటే వస్తుంది. ఫస్ట్ రాసుకునేప్పుడు వెనక నుంచి వెళ్ళటం రాసుకోవడం అలవాటు అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా కొన్ని రోజులు పోయాక డైరెక్ట్ గా చెప్పడం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రత్న గారు. భవాన్ దేవాన్ నమతు. భవిత్యాః దేవః నమతి. నమతి, నమతి ఎలా వస్తుంది మేడం? ఒకసారి చెప్పండి నాకు. నమతు అని మనకి లోట్లో చెప్తున్నప్పుడు మళ్ళీ కర్మని లోట్లోకి మార్చండి అంటే మీరు నమతి అని కర్తరి లెట్లోకి మారిస్తే ఎలా ప్రెసెంటెన్స్ లోకి? ఇందా నుంచి నేను చెప్తున్నదే అది. మళ్ళీ చూడండి, భవాన్ కి భవత అనేది తృతీయ విభక్తి అవుతుంది. సో భవత. ఓకే, దేవాన్ ద్వితీయ విభక్తి బహువచనంలో ఉంది కాబట్టి ప్రథమ బహువచనం దేవాహ అని వస్తుంది. దేవం ఉంటే దేవహ వస్తుంది. నేను చెప్తున్నప్పుడు మాట్లాడకండి దయించి. దేవం వచ్చినప్పుడు ఏకవచనం దేవహ వస్తుంది. కాదు, దేవాన్ అని బహువచనం వచ్చినప్పుడు ప్రథమ బహువచనంలో రాయాలి దేవాహ అని. సో భవత దేవాహ. ఇప్పుడు నమతు అనేది క్రియాపదం లోట్లో కర్తరి లోట్ ఇచ్చారు. కర్తరి లట్ దానికి నమతి. నమతికి నమ్యతే అనేది కర్మణి లట్. కర్మణి లోటు ఇప్పుడు నమ్యతేకి నమ్యతాం వస్తుంది. కానీ దేవాహ బహువచనం ఉంది కాబట్టి ఏమొస్తుంది? నమ్యంతాం వస్తుంది. సో భవత దేవాహ నమ్యంతాం. ఇది దాని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ శివరామ శర్మ గారు. శివరామ శర్మ గారు దేవః భక్తం రక్షతు. దేవః దేవేన భక్తం భక్తః రక్షతు రక్ష్యతాం. కరెక్ట్. దేవేన భక్తః రక్ష్యతాం. కరెక్ట్. రక్షతుకి రక్షతి వస్తుంది, రక్షతికి రక్ష్యతే వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ అది. సో ఇలాగ ఒక్కొక్క వర్డ్ ని కనుక రాసుకుంటూ చేస్తే కరెక్ట్ గా వస్తుంది. అండ్ రివర్స్ గేర్ లో వెళ్ళాలి అలవాటు పడేంత వరకు. ఇది చెయ్యకపోతే మాత్రం డెఫినెట్ గా తప్పపడుతుందండి, దాంట్లో డౌటే లేదు, తప్పపోతుంది అనేది. ఓకే ఓకే, నెక్స్ట్ రోమన్ నెంబర్ 5. వాళ్ళు ఏం చేశారంటే అండర్లైన్ చేశారు కొన్ని వర్డ్స్ ని సెంటెన్సెస్ లో. ఓకే, అండర్లైన్ చేసినప్పుడు దాంట్లో రాంగ్, అది తప్పు అనమాట. సో దాన్ని మనం కరెక్ట్ చేసి చెప్పాలి. ఉదాహరణ వాళ్ళు చెప్పారు చూడండి, రక్షకేణ గృహం రక్ష్యంతాం అని ఇచ్చారు. ఇక్కడ గృహంకి అండర్లైన్ చేశారు. అంటే ఏంటి? గృహం అనేది రక్ష్యంతాం వెర్బ్ ను మార్చం మనం. గృహం అనేది అది మిగతాది అలాగే ఉంది. అండర్లైన్ చేసిన పదాన్ని మాత్రమే అదే తప్పు ఉంది, అది మార్చాలి. పక్కన రక్ష్యంతాం మన బహువచనం వచ్చింది కాబట్టి గృహం అని ఏకవచనంలో ఉండకూడదు కదా. సో దాన్ని మార్చి గృహాణి అని పెడతాం. మిగతాది అలాగే ఉంటుంది, రక్షకేన గృహాణి రక్ష్యంతాం. సో అండర్లైన్ చేసిందే తప్పున్న వర్డ్, ఆ వర్డ్ ని మార్చాలి కానీ మన వీలు ప్రకారం పక్కదాన్ని మార్చాలి. ఓకేనా? సో దీంట్లో చూద్దాం చూడండి, పుత్రేణ గృహపాఠాః
క్రియతాం. క్రియతాం అనే వర్డ్ తప్పిచ్చారు అని అండర్లైన్ చేశారు. సో అక్కడ ఏముండాలి? క్రియంతాం. తాం అనాలి. క్రియంతాం. ఎందుకు గృహపాఠాః అనేది బహువచనం వచ్చింది, కానీ క్రియాపదం ఏకవచనంలో ఇచ్చారు కాబట్టి క్రియంతాం అని అది మార్చాలి. అలాగే మూడోది భవత్యా పాయసం ఖాద్యంతాం. ఖాద్యంతాం అండర్లైన్ చేశారు. ఏం చెయ్యాలి? కరెక్ట్. పాయసం అనేది మనకి ఏకవచనంలో ఉంది కాబట్టి క్రియాపదం బహువచనంలో తప్పిచ్చారు కాబట్టి ఖాద్యతాం అని ఏకవచనం రాసుకోవాలి. తర్వాత ఛాత్రైః ప్రశ్నాః పృచ్యతాం అన్నారు. ప్రశ్నాః అండర్లైన్ చేశారు. ఏముండాలి? దీన్ని మనం ఏకవచనంలో మార్చాలి. అలాగే భవద్భిః జలం నీయంతాం. నీయంతాం అండర్లైన్ ఏముండాలి? నీయతాం ఉండాలి. నీయతాం ఎందుకు? జలం ఏకవచనం కాబట్టి. అలాగే రజకైః వస్త్రాన్ని క్షాల్యతాం అని ఇచ్చారు. క్రియాపదం వాడాలి, వస్త్రాణి అని ఉంది కాబట్టి. అలాగే అస్మాభిః కార్యం క్రియేతాం అని ఇచ్చారు. ఇది ఏ వచనంలో ఉందండి? క్రియేతాం ఏకవచనంలో ఉందండి. వివచనంలో మనకి దేంట్లో ఏముండాలి? క్రియతాం అని ఉండాలి. క్రియతాం క్రియేతాం క్రియంతాం. కానీ మనకి ఇక్కడ ద్వివచనం ఇచ్చారు, మనకి ఏకవచనం చాలు, కార్యం ఉంది కాబట్టి క్రియతాం. అలాగే పితామహేన రామాయణం పఠ్యేతాం. ఏముండాలి? ఏకవచన ప్రయోగం ఉండాలి. రైట్. ఛాత్రైః ఉత్తరాణి లిఖ్యతాం. ఉత్తరాణి ఇచ్చారు. ఏం రాయాలి అక్కడ? లిఖ్యంతాం అని రాయకూడదు, అండర్లైన్ చేసి ఉత్తరాణి కాబట్టి ఉత్తరం అని రాయాలి. ఓకే, ఏది అండర్లైన్ చేస్తే అదే మార్చాలి. ఉత్తరాణి లిఖ్యతాం. ఛాత్రైః దుర్గుణాః త్యజ్యతాం. పుష్పం ధ్రియంతాం అని ఇచ్చారు. పుష్పంకి బదులు ఏముండాలి? పుష్పాణి అని ఉండాలి. మార్చకూడదండి, పుష్పమే మార్చాలి. పుష్పం అండర్లైన్ చేస్తుంది కాబట్టి అది మార్చాలి. పుష్పాణి పుష్పాణి. మీకు వాక్యాల్లో ఇప్పుడు మనం సెంటెన్స్ ఇచ్చి ఏమి అండర్లైన్ చేయకుండా మార్చమన్నారు అనుకోండి, రెండు రకాలుగాను రాయొచ్చు వాక్యం. ఏదైనా మొత్తం ఏకవచనం ప్రయోగం లేకపోతే మొత్తం బహువచనం, కానీ వాళ్ళు అండర్లైన్ చేసిన వర్డ్ నే మార్చమంటున్నారు. సో దాన్ని మన ప్రకారం మనం మార్చాలి. ఓకే, సో ఇది మీకు లోట్ లకారము. దేంట్లోది? మన కర్మణిలో లోట్ లకారం. ఓకేనా? సో దాని తర్వాత మనకి లెసన్ ఎండింగ్ లాగా ఉందాం, చూస్తాను ఒకసారి. సో మిగతా పార్ట్ అంటే మన చాటు శ్లోకం సమస్య అయిపోయింది మనకి. అండ్ సుభాషితాలు కూడా రామకృష్ణ గారు చెప్పేశారు కాబట్టి అన్వయ క్రమంకి వెళ్ళిపోదాము. 155 తెలుగు, ఇంగ్లీష్ ఒక్క నిమిషం. ఇంగ్లీష్ 148 అండి, తెలుగు 155 లో ఉంది. సో తీయండి అన్వయం. ఇప్పుడు నైచ్ఛద్ రాజ్యం భరత కదా అనుకున్నాడు. భరతుడు తనకి రాజ్యం అక్కర్లేదు. 155 ఓకే. సో భరతుడు తనకి రాజ్యం వద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు రాముడు ఏం చేశాడు అనేది నెక్స్ట్ శ్లోకం అన్నమాట. మనకి రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః
నైచ్చత్ పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః. ఓకే, రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః నైచ్చత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. చెప్పుకుంటే ఏమవుతుంది? రామోపి అన్నప్పుడు మనం విసర్గ మారుతుంది, అది దాని కింద రామః ప్లస్ అపి అని వస్తుంది అది. సో రామః అపి పరమోదారః సుముఖః సుమహాయశాః. అలాగే న చ ఐచ్ఛత్, చైచ్ఛత్ అని వచ్చింది కదా, చ ఐచ్ఛత్ పితురాదేశాత్, పితుః ఆదేశాత్ రాజ్యం, పితుః ఆదేశాత్ రాజ్యం రామః మహాబలః. ఓకే, ఏమైంది? రామోపి, రామః 2 సార్లు ఎందుకు వచ్చింది అంటే కేవలం మనం లైన్ అక్కడతో ఆ మాట ఫిల్లింగ్ కోసం వచ్చింది. రామః అపి ఎలాంటి వాట? పరమోదారః, చాలా ఉదారమైన స్వభావం గలవాడు, పరమోదారః. అలాగే సుముఖః, చక్కని ముఖము కలవాడు. అలాగే సుమహాయశః, యశః అంటే కీర్తి, మహాయశః గొప్ప కీర్తి, సు అనేది కూడా దానికి ఎంఫసిస్సే. ఓకే, చాలా గొప్ప కీర్తి కలిగిన వాడు రాముడు. అలాగే ఇంకా పితుః మహాబలః, ఇంకొక విశేషణం కూడా ఉంది దానికి, చాలా బలశాలి. అలాంటి రామః పితుః ఆదేశాత్, తన తండ్రి ఏమని ఆజ్ఞాపించాడు? నువ్వు వనవాసానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఆజ్ఞ శిరసావహించి వనవాసానికి వచ్చాక ఇప్పుడు భరతుడు వచ్చి నువ్వు రాజ్యం తీసేసుకోమంటే ఆయన 14 సంవత్సరాల వనవాసం చెయ్యాలి అన్నప్పుడు అది పూర్తి కాకుండా ఆయన మాట కొట్టిపడేసి ఆయనకి ఇచ్చిన మాటని తప్పి అతను ఎలాగ రాజ్యం తీసుకుంటాడు? తీసుకోడు. కాబట్టి ఆ పితుః ఆదేశాత్ అనే మాటలో తండ్రి ఆజ్ఞ ప్రకారము అని మనం చెప్పుకున్నా వెనకాల అసలు యాక్చువల్ మీనింగ్ ఏంటి? తండ్రి ఆజ్ఞ ప్రకారం తను వనవాసానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆజ్ఞ మేరలేడు. ఆజ్ఞ మేరడానికి ఆయన రాముడు. మనలాంటి వాళ్ళైతే ఆ అమ్మయ్య రమ్మన్నారా బాబు వెళ్ళిపోదాం రాజ్యానికి అని పెట్టేవేడనట్టుకుని వచ్చేస్తాం. కానీ ఆయన రామచంద్రమూర్తి, ఆయన ఎందుకు వస్తాడు? రాడు కదా. సో ఆయనకి తండ్రి ఆదేశమే ముఖ్యము. తండ్రి స్వర్గస్థుడైనప్పటికీ తండ్రి ఆదేశం ముఖ్యం కాబట్టి ఆయన ఏం చేశాడు? తను కూడా ఆ తండ్రి ఆజ్ఞనే పాటిస్తూ శిరసా వహిస్తూ రాజ్యం నా చ ఐచ్ఛత్ అంటే అతను కూడా వద్దనుకున్నాడు. అటు భరతుడు వద్దనుకున్నాడు, ఇటు రాముడు కూడా వద్దనుకున్నాడు అన్నమాట. ఏదో సామెత చెప్తారు చూడండి, యథా రాజా తథా ప్రజ అంటారు చూడండి. తల్లిదండ్రులు ఎలా ఉంటే వాళ్ళ వంశం మాట తప్పని వంశం కాబట్టి రాముడికి అదే వచ్చింది. అన్నగారి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు కాబట్టి ఈయనకి ఆ మోహం లేదు. ఈయనకి అన్నగారే ముఖ్యం అనుకుని ఆయన వచ్చాడు. మరి ఈయనకి తండ్రి గారు ముఖ్యం కాబట్టి ఈయన అలా అనుకున్నాడు. సో అలా ఆ క్వాలిటీస్ అలా వస్తాయి. ఇప్పటి రోజుల్లో కాదు కదండి, అది త్రేతాయుగం అయ్యే. మరి మనకంటే ఇంకో 2 పాదాలు ఎక్కువ నడుస్తుంది ధర్మం ఒకటి. అది సో అదనమాట. అయితే ఇక్కడ దీంట్లో వీళ్ళు క్రియాపదం ఐచ్ఛత్ మనం అనుకున్నాం కదా, ఫస్ట్ క్రియాపదం ఐడెంటిఫై చేయాలి. నా చ ఐచ్ఛత్లో ఐచ్ఛత్ అనేది క్రియాపదం తీసుకుని మొత్తం మీరు రాస్తే ఒకవేళ యాక్చువల్ గా రాయక్కర్లేదు, బట్ రాసిన అన్వయ క్రమంలో కనుక అన్వయంలో ఇలా ఇస్తే ఇలా ఈ మోడల్లో రాయండి. అంటే ప్రథమా విభక్తివన్నీ ఇచ్చారు చూడండి. రామః పరమోదారః సుముఖః సుమహాయశః మహాబలం అన్ని ప్రథమా విభక్తి రాశారు. ద్వితీయ విభక్తి రాజ్యం ఉంది, అది రాశారు. తృతీయ చతుర్థి లేదు, పంచమం ఉంది, పంచమి విభక్తి ఉంది, ఆదేశాత్ ఉంది, షష్ఠి పితుః ఉంది, సప్తమి లేదు, అవ్యయాలు ఉన్నాయి, అపి నా అనే అవ్యచ కూడా ఉంది అవ్యయం. సో ఇవన్నీ అలా డిఫరెంట్ గా రాస్తే మీకు కూడా అలవాటు అవుతుంది. అంతవరకు రాయొచ్చు, అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఆ టేబుల్స్ వేయకపోయినా ఇలా రాయండి. ఇలా రాసిన తర్వాత మామూలుగా మీరు పదవి భాగము శ్లోకం ఎప్పుడైతే ఇచ్చామో యూజువల్ చేయాల్సిన పని ఏంటి? పదవి భాగం రాసుకుని, పదవి భాగం రాశాక ఇలాగా విభక్తుల ప్రకారం రాసుకుని తర్వాత వాళ్ళ కింద ఇచ్చినటువంటి మన అన్వయ క్రమం లాంటిది ఏదో ఉంది కదా, అలా రాశారు. పరమోదారః సుముఖః సుమహాయశః మహాబలః రామోపి పితుః ఆదేశాత్ రాజ్యం నా ఐచ్ఛత్ అని చెప్పేసి రాశారు. అలా రాసుకోవచ్చు. రాసి తర్వాత మనం అన్వయార్థం అంటే ప్రతిపదార్థం రాయాలి. అంటే అన్ని అడిగితే, కాకపోతే ఏది అడిగితే అది మనకు వచ్చు కదా అని పేజీలు నింపితే దిద్దే వాళ్ళకి ఒప్పుకుండదు చూసేందుకు. ఓకే, కొంతమంది టీచర్లు ఉండొచ్చు దీంట్లోనూ, వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ ఏంటది అనేది. రాసి పారేస్తారు పటపట పటపట పేజీలు దిద్దలేరు. సో అలాగా విభక్తుల ప్రకారం పదాన్ని ఆ రకమైన అరేంజ్మెంట్ చేయడం ప్రాక్టీస్ చేయండి.
అది మనకే, ఎందుకంటే శిక్షలో మీకు అన్వయం వేరే రకంగా వస్తుంది, అన్వయ రచన. అప్పుడు ఇది చాలా ఉపయోగం. ఓకేనా? విభక్తుల ప్రకారం రాయటం బాగా నేర్చుకోండి. ఆ తర్వాత మనం దీనికి అన్వయార్థం మనం చెప్పుకున్నదే మళ్ళీ చెప్పారు. పరమోదారః అన్ని రాశారు. రాముడికి ఉన్నటువంటి గుణగణాలన్నీ ముందు. మనం అన్వయం అంటే సెంటెన్స్ రూపంలో అంటే మనకు మామూలుగా తెలిసిన వాక్య నిర్మాణం ఎలా ఉంటుందండి? కర్త, కర్మ, క్రియ, ఇంతే కదా మనకు తెలిసింది. సో రాముడు అడవికి వెళ్ళాడు, ఇది మనకు తెలిసిన వాక్యం. సో కర్తను పెట్టుకోవాలి కాబట్టి కర్త ఎవరు? రామః. కర్తకున్న విశేషణాలన్నీ రాసేసుకోవాలి. మహాబలశాలి, మంచి అందమైన ముఖము కలిగిన వాడు, అలాగే మంచి కీర్తి కలిగిన, గొప్ప కీర్తి కలిగిన వాడు, అలాగే చాలా ఉదార స్వభావం గలవాడు అయినటువంటి రాముడు తండ్రి ఆజ్ఞతో తనకు రాజ్యం వద్దనుకున్నాడు, రాజ్యమును కోరలేదు. ఇది మనం రాయాల్సింది. దాని ప్రకారం మాటలు అరేంజ్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ప్రతి పదానికి అర్థం తెలిసిందో వాక్యం రాసుకోవడం ఎంతసేపు మన చేతుల్లో పని, అది అంతే కదా, అలా రాసుకోవాలి. సో వాళ్ళు చెప్పింది అదే, మనం ఇందాక ఎలా అయితే అర్థం చెప్పుకున్నామో సేమ్ అదే వాళ్ళు రాశారు. ఓకేనా? అర్థమైందా? ఇది ఇక్కడికి చిన్న చిన్న మాటలు అవన్నీ మనం తెలుగులో కూడా రాసుకునే మాటలు. పరమోదారః ఇలాంటి మాటలు కదా, అవన్నీ మనం రాసుకునే మాటలు. సో అవి అర్థమవుతాయి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? మహోదయ చెప్పండి. మహోదయ, ఇందులో అవ్యయాల్లో చా ఎందుకు రాయలేదండి? మర్చిపోయి ఉంటారు, కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ పడుతుంటే. మీరు రాసుకోండి, వాళ్ళు రాయలేదు, పొరపాటున రాసుకోవాలి కదా. రాసుకోవాలి. బేసిక్ గా ఈ చా అలాంటివి ఎక్స్క్లూడ్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడ మనకు దీంట్లో కూడా ఎక్కడ చా అనే మాట ప్రతిపదార్థంలో కూడా రాయలేదు. లైన్ ఫిల్లర్స్ కింద యూజ్ చేసినప్పుడు అక్కడ కంజంక్షన్ కింద, అంటే అండ్ అనే మాటలు అర్థంలో వాడకుండా గనక రాస్తే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్క్లూడ్ చేసేస్తారు. లేదనుకుంటే చా ఎక్కడ రాస్తారు? అన్ని విశేషణాలు అయిపోయిన తర్వాత రాసుకోరు. అదేంటి? పరమోదార సుముఖ సుమహర్షాః, దాని ఏమంటారు? మహాబలశ్చ రామః. లేకపోయినా ఇష్టమే. ఓకేనా? అక్కడ ఒక్కొక్కసారి చ అనేది రామ అండ్ లక్ష్మణ అని చెప్పకుండా గనక వస్తుంది అనుకోండి, చ రాయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల పెద్ద అది రాసినా రాయకపోయినా మీనింగ్ లో డిఫరెన్స్ రానప్పుడు దాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు. అది పరిపాటి. ఓకే, సో అది అర్థమైంది కదా శ్లోకం. నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ శ్లోకం చూడండి. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. మనకు తెలుసు, ఎప్పుడైతే నువ్వు రాజ్యం చెయ్యనప్పుడు నాకు అక్కర్లేదు ఆ రాజ్యం, నేను చెయ్యను అని చెప్పి ఎప్పుడైతే ఇద్దరికిద్దరు భీష్మించుకున్నప్పుడు మధ్య మార్గంగా చివరికి ఇంకా భరతుడు ఏమన్నాడు? అప్పుడు నీ పాదక్లీనాయన, నీ రిప్రజెంటేటివ్ కింద దాన్ని పెట్టి నేను పాదుకా పట్టాభిషేకం చేసి పరిపాలన సాగిస్తాను, నీ బిహాఫ్, ఆన్ యువర్ బిహాఫ్ ఐ విల్ రూల్ ద కింగ్డమ్ అని చెప్పి చెప్తాడు కదా. సో అదే చెప్తున్నారు. పాదుకే అంటే ద్వివచనం, పాదుక అనేది స్త్రీలింగ శబ్దం. పాదుకే మనకు రెండు ఉంటాయి కదండి, చెప్పులు అనేవి ఒక చెప్పేసుకుని వెళ్ళం కదా, రెండు. కాబట్టి పాదుకే, రమా రమే రమాలాగా పాదుకే వస్తుంది. ఓకే, పాదుకే పాదుకలు చ అస్య రాజ్యాయ, చ అస్య రాజ్యాయ న్యాసం దత్వా అంటే అస్య మళ్ళీ చూద్దాం అది ఒకసారి. చ అస్య మనం ఇది చూడలేదు కదా పదవి భాగము. చ అస్య ఉంది, తతః తతో అన్న చోట తతః రాస్తాము, ఇంకా అంతకు మించి ఏమీ లేదా. అప్పుడు ఏం జరిగింది? ముందు ఒక్క పదానికి చూద్దాం. అస్య అంటే అతని యొక్క, రాజ్యాయ అంటే రాజ్యం కోసం, అలాగే న్యాసం అనే మాటకు అర్థం, న్యాస అంటే రిప్రజెంటేషన్ అండి, ప్రతినిధిత్వం అంటాను చూడండి, అదనమాట. సో న్యాసం అన్నప్పుడు ప్రతినిధిగా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ అని అర్థం అనమాట. ఓకే, అలాగా దత్వా ఇచ్చి, పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ, నివర్తయామాస అంటే వెనక్కి తిప్పి అంటే అతన్ని పంపించేశాడు, సాగనంపాడు అంటామే మనం, అదనమాట నివర్తయామాస అంటే. తతః అంటే తర్వాత, భరతం భరతుని, భరతాగ్రజ భరతుని అన్నగారైనటువంటి రామచంద్రుడు. సో ఇది దానికి ఉన్న ఒక్కొక్క పదానికి అర్థం.
అంటే ఏంటి అర్థం? తతః. ఆ తర్వాత ఏమైంది? భరతాగ్రజ మనకు కర్త కావాలి. తతః ఆఫ్టర్ దట్ అని చెప్పాం. ఎవరు? భరతాగ్రజ. భరతాగ్రజుడు అంటే రాముడిని ఇవ్వలేదు కాబట్టి భరతుని అన్నగారైనటువంటి రాముడు ఏం చేశాడు? అస్య అంటే అక్కడ కాంటెక్స్ట్ లో భరతుడు అతనికి రాజ్యం కోసం అనమాట. అతనికి ఎవరికి? భరతునికి రాజ్యం కోసం అని చెప్పి పాదుకే తన 2 పాదుకలని ఎలా ఇచ్చాడు? న్యాసం ప్రతినిధిగా తన రిప్రజెంటేటివ్ గా దత్వా ఇచ్చి ఏం చేశాడు? భరతుని ఓకే భరతుడిని పునః మళ్ళీ అంటే ఆయన వెనక్కి తిరిగి చూస్తుంటే నాయన నువ్వు వెళ్ళని నచ్చ చెప్పి పంపించడం అన్నమాట. అది పునః అంటే ఓసారి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పంపించడం కాదు. ఈయన అన్నగారిని వదిలిపెట్టలేక వెళుతున్నాడు, వదలలేక వెళ్తున్నాడు కాబట్టి నచ్చ చెప్పి తమ్ముడికి పంపిస్తున్నాడు ఆయన. అందుకని పునః వచ్చింది. ఓకే బాబు నాన్న వెళ్ళిరా, జాగ్రత్తగా చేయి, నేను వచ్చేస్తా, 14 ఏళ్ళు అయిపోగా, నువ్వు కంగారు పడబోకు, ఏం పర్వాలేదని పంపించడం అనమాట, బుజ్జగించి. సో పునః నివర్తయామాస పంపించాడు, సాగనంపాడు. ఇది దాంట్లో. ఇప్పుడు వీళ్ళు టేబుల్ వేసారు, మళ్ళీ ఏమిటది బాబు ఓసారి టేబుల్ వేస్తున్నారు ఓసారి వేయట్లేదు, మీరు అవేవి దృష్టిలో పెట్టుకోవద్దు. మీరు చెయ్యాల్సిందల్లా ఫస్ట్ క్రియాపదం నివర్తయామాస రాసుకోవాలి. తర్వాత ప్రథమా విభక్తి ఏమున్నాయి చూసుకోవాలి. భరతాగ్రజ అనేది ప్రథమా విభక్తి. ద్వితీయ విభక్తి ఏమున్నాయని చూసుకోవాలి. భరతం ఉంది, న్యాసం ఉంది, 2 ఉన్నాయి. ద్వితీయ విభక్తి పాదుకే కూడా ఉంది. పాదుకలను ఇచ్చి అని చెప్పటం కాబట్టి ద్వితీయ పాదుకే, భరతం, న్యాసం 3 ఉన్నాయి. తర్వాత తృతీయ ఉందా? లేదు. చతుర్థి ఉందా? ఉంది. రాజ్యాయ ఉంది చతుర్థి. ఓకే ఆ తర్వాత ఇంకేంటుంది? పంచమి ఉందా? లేదు. షష్ఠి ఉందా? ఉంది. అస్య షష్ఠి అస్య. సప్తమి ఉందా? లేదు. ఇంకా పోతే మిగిలినవేమిటి మనం అన్ని రాసుకోగా. దత్వా ఉంది. దత్వా ఇక్కడ అప్రధాన క్రియాపదం కరెక్టే, కానీ అది అవ్యయం. సో అవ్యయాల కింద రాసేసుకోవచ్చు. త్వా, ల్యప్, తుమున్ 3 అవ్యయాలు వస్తాయి, అవ్యయాల కింద లెక్క వస్తాయి. సో అలా రాసుకోవచ్చు. అది పునః అది కూడా అవ్యయం. ఏంటంటే పంచమి తతః అంటే అవ్యయం కింద కూడా వాడతారు కదా సార్. పంచమి కింద కంటే అవ్యయం కింద ఎక్కువ వాడతారు. పంచమి అర్థంలో వస్తుంది, తహ ప్రత్యయం ఉంది కాబట్టి పంచమి అర్థం వస్తుంది, కానీ పంచమి విభక్తి అని చెప్పలేరు మీరు. అక్కడ చెప్పకుండా ప్రత్యయం కాబట్టి అది అవ్యయం కింద వాడుకుంటారు. ఓకే అతః తతః ఇవన్నీ అందుకనే వస్తాయి. కుతః ఇవన్నీ కూడా తహ ప్రత్యయంతో వచ్చినవి అవ్యయం కింద వస్తాయి. సో పునః ఇది కాదు, ముందు దత్వా పునః దానికంటే ముందు చా అస్య మళ్ళీ మనకి చా ఇవ్వలేదు ఏంటండి అంటారు. సో చా పునః దత్వా పునః తతః ఈ 4 అవ్యయాల కింద వస్తాయి. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. మిగతా ప్రధాన క్రియాపదం అప్రధాన క్రియాపదం ఇచ్చారే ఏమిటి అంటే ఏమీ లేదు. ప్రధాన క్రియాపదం అంటే కంప్లీటెడ్ యాక్షన్ ని చెప్పేది, అది కూడా లకారం. ఓకే అప్రధానం అంటే మధ్యలో వెళ్ళి వచ్చి ఇలా అసమాపక క్రియలను చెప్పేవి మనకి అప్రధాన క్రియాపదం. ఓకేనా? సో అంతకు మించి మీరు ఇంత పెద్ద టేబుల్ ఉంది బాబోయ్ అని కంగారు పడద్దు. అలాగే అర్థం చేద్దాం. విభక్తుల ప్రకారం రాయటం, అవ్యయాలను ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి చాలు. ఓకే క్లియరా? అర్థమైంది కదా? నెక్స్ట్ అనువాద పద్ధతి చెప్పండి. మహోదయ్ అదే అంటే ఈ న్యాసం అన్నారు కదా, అంటే మనకి స్తోత్రాల్లో కూడా అంగన్యాస కరన్యాస అని వస్తది, అది ఇది ఒకటే అండి? అదేమో అది పుంలింగమా? అలా కాదు, అంగన్యాస కాదు. అంగన్యాస అంటే అది విన్యాసం, అంటే మన చేతులు కాళ్ళు యూజ్ చేసి, అంటే చేతులు జనరల్ గా అంగన్యాసం అంటే శరీరాన్ని యూజ్ చేయడం అని అర్థం కదా. దాంతో కొన్ని ప్రక్రియలు చేసేదాన్ని ఆ న్యాస ప్రక్రియ, అది వేరండి. ఇది న్యాసం అనేదేమో ప్రతినిధిత్వం, న్యాస. ఓకే ఓకే న్యాసం నపుంసకలింగమే ఏమో కూడా, అది నాకు కూడా ఇది నపుంసకలింగం అయ్యి ఉండొచ్చు, అది పుంలింగం. అది అంగన్యాస అంటారు, అది పుంలింగమే. లేదు ఒకే లింగం అయినప్పటికీ కూడా మీనింగ్స్ డిఫరెంట్ గా కూడా ఉంటాయి. సంస్కృతంలో మనకు తెలిసిందే కదా అది. ఓకే ఆ న్యాసం వేరు, ఈ న్యాసం వేరు. ఓకే రైట్. నెక్స్ట్ మనం అనువాద పద్ధతి ఈసారి డీటెయిల్డ్ గా వెళ్ళాం. ఎందుకు? విశేష భావమే అనువాద పద్ధతి ఈసారి ఇచ్చింది. మీరు సరిగ్గా చూస్తే విశేష భావం మనం ముందర ఫస్ట్ లెసన్స్ లో చదువుకున్నాం కదా, 3 లెసన్స్ లో చదువుకున్నాం విశేష భావం. సేమ్ అదే
చతురః బాలః, బాలః పుంలింగం ఏకవచనం వస్తే చతురః కూడా పుంలింగమే రావాలి, ఏకవచనమే రావాలి. అలాగే బాలిక వస్తే యల్లింగం యద్వచనం యా విభక్తి విశేష్యస్య తల్లింగం తద్వచనం సా విభక్తి విశేషణస్య చాపి అనేది మనం చదువుకున్న శ్లోకం కదా. సో సేమ్ విశేష భావమే అనువాద ప్రక్రియలో మనకి, ఎందుకంటే మనం చాలా సార్లు తప్పులు చేసేది అక్కడ చేస్తాం, అందుకని వాళ్ళు ఇచ్చారు. సో ఫస్ట్ సెట్ ఆ చతురాం బాలికాం ఇది ఏదైతే ఉందో ఇవన్నీ మనం చదువుకున్నది. చూడాల్సింది ఎక్కడంటే సెకండ్ సెట్ చూడండి, పేజ్ తిప్పితే సెకండ్ సెట్ అంటే తెలుగులో మనము యూజువల్ గా అనువాదం చేసేటప్పుడు ఏమవుతుంది, మనము తెలుగులో ఈ ప్రశ్నకి సమాధానం ఆ ఇంట్లో ఇలా మాట్లాడినప్పుడు ఆ ఇంట్లో అన్నప్పుడు ఇంట్లో అనే దానికే మనకి విభక్తి వస్తుంది, కానీ ఆ అనే దానికి రావట్లేదు. అలాగే ఇన్ దట్ హౌస్ అన్నప్పుడు ఆ దట్ అనేది మారదు, ఇన్ హౌస్ అని వస్తుంది తప్పితే దట్ అనేది దట్టుగానే ఉంటుంది. కానీ సంస్కృతంలో అలా ఉండదు. ఆ ఇంట్లో అన్నప్పుడు ఆ అనే దానికి మనం ఏం చెప్పుకుంటాం, యూజువల్ గా అది అని చెప్పడానికి తత్ శబ్దం యూజ్ చేస్తాం కదా. సో తత్శబ్దానికి సంబంధించిన సప్తమి విభక్తి తీసుకోవాలి, డిపెండింగ్ అపాన్ గృహం అనేది నపుంసకలింగం కాబట్టి నపుంసకలింగ తత్శబ్దం తీసుకోవాలి. అదే పుంలింగం ఉందనుకోండి పుంలింగ తత్శబ్దం, ఆర్ స్త్రీలింగం ఉందనుకోండి స్త్రీలింగ తత్శబ్దం. ఇది కంపల్సరీ తీసుకోవాలి. అందుకని ఆ ఇంట్లో అన్నప్పుడు మనకి తెలుగులో ఆ ఒకటే వినపడుతుంది, అక్కడ విభక్తి వినపడదు. ఇన్ దట్ హౌస్ అన్నప్పుడు దట్ ఒకటే వినపడుతుంది, ఇంగ్లీష్ లో కూడా ఆ వేరే ఆ ఇన్ అనేది హౌస్ కి మాత్రమే చెందిందిగా మనం అనిపిస్తూ ఉంటుంది. కానీ సంస్కృతంలో తస్మిన్ గృహే అనాలి, తత్ గృహే అనకూడదు. తత్ ఆగదా, తత్ గృహం గృహే కదా సరిపోయింది అనుకోకూడదు, గృహే వచ్చింది, గృహం నపుంసకలింగం అయినప్పుడు దానికి సంబంధించి తత్శబ్దం తీసుకుని దానికి కూడా సప్తమి విభక్తి పెట్టాలి, పెట్టి తస్మిన్ గృహే. అదే గృహేషు వచ్చింది అనుకోండి తేషు గృహేషు, విశేష భావం. ఎందుకంటే ఆ ఈ ఇలాంటి అలాంటి ఇవన్నీ కూడా విశేషణాల కింద లెక్కొస్తాయి మనకి. సో దీనికి విశేష భావాన్ని అనుసరించి ఆ తత్శబ్దమో ఏ తత్శబ్ద రూపమో సో ఆ ఇంట్లో అన్నప్పుడు ఆ తత్శబ్దాన్ని తీసుకుని అది నపుంసకలింగం తీసుకుని గృహే దీంట్లో ఉంది కాబట్టి దాని ప్రకారం తస్మిన్ గృహే. అలాగా మనకి ఏంటంటారు, ఏ తత్శబ్దం కావచ్చు, తత్శబ్దం కావచ్చు, అస్మత్ శబ్దం కావచ్చు, ఏదైనా సరే అవి దాని ప్రకారంగా తీసుకుని మనం విశేష భావం ప్రకారం ఆ విభక్తులు దానికి పెట్టాలి. యాజ్ ఇట్ ఈస్ గా మనం తెలుగులో రాసినట్లుగా రాయడానికి అవదు. అందుకని అనువాద పద్ధతిలో మళ్ళీ విశేష భావం మనకు పెట్టారు. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్స్. ఆ ఇంట్లో అన్నప్పుడు తస్మిన్ గృహే అన్నారు. 158 తెలుగు మీడియం అండి, ఇంగ్లీష్ మీడియం కూడా అటు ఆ దీంట్లో పక్క పేజ్ లో ఉంటుంది, చూడండి ఒక్కసారి. పేజీలు నా పుస్తకంలో పేజెస్ ఊడిపోతున్నాయి, అందుకని 150. ఓకే. సో ఆ అబ్బాయిని అంటాం, దాట్ బాయ్ అన్నప్పుడు ఏమవుతుంది, మనము తత్ బాలకం అనకూడదు, తం బాలకం. బాలక శబ్దం పుంలింగ శబ్దం కాబట్టి ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి తత్శబ్దానికి కూడా అది పుంలింగం తీసుకుని తం బాలకం అనే చెప్పాలి. అక్కడ తమ్ అనేది బాలకంకి విశేషణ పదం అవుతుంది కాబట్టి అది కూడా సేమ్ విభక్తిని ఫాలో అవ్వాలి. అంటే ఇవి సర్వనామాలు, ఇవి ప్రొనౌన్స్ అన్నమాట. ఇంతవరకు మనం చతుర బాలక చెప్పిన చోట చతుర శబ్దం కూడా మనకి నామవాచక శబ్దమే, కానీ తత్ ఏ తత్ లేకపోతే ఇవి ఉన్నాయనుకోండి ఇవన్నీ ఏమవుతాయి, సర్వనామ శబ్దాలు అవుతాయి. సో వాటికి కూడా సేమ్ ఇదే రూల్ అప్లై అవుతుంది. అలాగే చూడండి, ఆ స్కూలుకు అంటే టు దట్ స్కూల్ అన్నప్పుడు తస్మై విద్యాలయాయ, విద్యాలయ పుంలింగం, చతుర్థి విద్యాలయాయ అని చెప్పాము ఆ స్కూల్ కొరకు, ఫర్ దట్ స్కూల్ ఆర్ టు దట్ స్కూల్. వచ్చినప్పుడు విద్యాలయానికి వచ్చరికి ఆ అన్నాం కాబట్టి పుంలింగ శబ్దం కాబట్టి తత్శబ్దంలో పుంలింగ చతుర్థి విభక్తి తీసుకోవాలి, తస్మై. ఈ మనం జనరల్ గా రాసే తత్ విద్యాలయాలు అనేస్తారు మామూలుగా, కానీ రాయాల్సిన పద్ధతి ఏంటి, ఇలా రాయాలి. ఓకే. అలాగే తస్య గ్రామస్య, ఆ ఊళ్ళో అనగా ఒక ఊరుంది ఆ ఊళ్ళో అంటాం,
ఆ ఊళ్ళో అంటే ఆకి విభక్తి లేదు మనకి, కానీ ఇక్కడ ఉంటుంది. గ్రామ పుంలింగం కాబట్టి తస్య గ్రామస్య ఆర్ తస్మిన్ గ్రామే, ఆ ఊరి యొక్క అన్నాడు, తస్య గ్రామస్య. ఏ విభక్తి వస్తే ఆ విభక్తి పెట్టాలి. అలాగే ఈ జనులతో, ఈ మనుషులతోటి, ఈ వీళ్ళతో అంటాం చూడండి. అట్లాగే అలా చెప్పినప్పుడు ఏతైహి అన్నప్పుడు ఈ మనుషులతో, ఈ జనులతో అని 2 రకాలుగా చెప్తున్నారు. మామూలుగా వీళ్ళతో అన్నారనుకోండి ఏతైహి చాలు, కానీ ఈ మనుషులతో లేకపోతే ఈ జనాలతో అన్నారనుకోండి అప్పుడు జనైహి శబ్దం పడాలి అక్కడ. సో ఏతైహి జనైహి అన్నారు. అక్కడ రెండిటికి తృతీయ విభక్తి పెట్టాల్సిందే. ఓకేనా? అలాగే చూడండి, ఇంకా ఈ పిల్లవాళ్ళకు వాళ్ళ కోసం అని చెప్తున్నప్పుడు బాలకేభ్య మనకు ఈ మరి చెప్పాలి కదా. సో ఈ అని చెప్పాలంటే ఏ తత్శబ్దం తీసుకోవాలి, ఆ అనాలంటే తత్శబ్దం తీసుకోవాలి. దాని ప్రకారం తీసుకుని ఏ లింగం పక్కన ఉన్న శబ్దం ఏ లింగంలో చూసుకుని విశేష్యము దాని ప్రకారం దీనికి లింగ విభక్తి వచనాలు పెట్టాలి. సో ఈ అన్నప్పుడు ఏ తత్శబ్దం తీసుకోవాలి. బాలకేభ్య చతుర్థి బహువచనం అయింది కాబట్టి ఏతేభ్య అని చతుర్థి బహువచనంలో రాస్తాం. ఓకే, ఏతేభ్య బాలకేభ్య. అలాగే ఈ వాక్యంలో ఇందాడవన్నీ ఆ వచ్చాయి, ఇప్పుడు అన్ని ఈ వచ్చినాయి. సో ఆ వస్తే అన్ని తత్శబ్ద రూపాలు వస్తాయి, ఈ వస్తే అన్ని ఏ తత్శబ్ద రూపాలు వస్తాయి. ఓకే, వాక్యం అనేది వాక్యే అనేస్తాం, తెలుసు మనకి. వాక్యం నపుంసకలింగం కాబట్టి ఏ తస్మిన్ వాక్యే, ఆ వాక్యం అంటే తస్మిన్ వాక్యే, ఏ తస్మిన్ వాక్యే. ఓకే, అలాగే ఈ పాఠాల యొక్క అన్నారు. పాఠాల యొక్క అంటే మనకు షష్ఠీ విభక్తి బహువచనం రావాలి. సో పాఠానాం అనేస్తాం. మరి దాంట్లో చెప్పాలంటే ఏ తేషాం అని చెప్పాలి. ఓకే, సో అది కంపల్సరీ ఆ విభక్తి పెట్టాల్సిందే. ఈ ఆలని మనం తేలిగ్గా తెలుగులోంచి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ ఆలను తేలిగ్గా కొట్టి పడేయకూడదు. పక్కనున్న దానికి విశేషణాలు అవుతాయనే విషయం గుర్తుపెట్టుకుని అక్కడ విశేష భావాన్ని అప్లై చెయ్యాలి. ఓకే, సో అలాగే ఈ పుస్తకాన్ని అంటే పుస్తకం అనేది మామూలుగా ద్వితీయ భక్తిలో ఉంటుంది, నపుంసకలింగమే కాబట్టి 2 అలానే ఉంటాయి. ఏతత్ పుస్తకం. అలాగే ఈ పెన్స్ అంటే మళ్ళీ లేఖన్య అనేది మళ్ళీ స్త్రీలింగ శబ్దం కాబట్టి ఏతత్ శబ్దంలో స్త్రీలింగం తీసుకోవాలి. ఏషా ఏతే ఏతాహ తీసుకోవాలి, అప్పుడు ఏతాహ వస్తుంది. ఏతాహ లేఖన్యః సమ్యక్ న లిఖంతి అన్నాం అనుకోండి, అయిపోయింది. ఈ పెన్నులు సరిగ్గా రాయట్లేదు. ఓకే, అర్థమైందా ఇక్కడికి ఇది? ఎస్, ఓకే. సో తెలుగులోకి అనువదించాలంటే ఇది చూడగలుగుతారా మీరు? ఒకసారి ట్రై చేస్తారా మీరు? మహోదయ అస్య అంటే ఏంటంటే తెలుగులోను ఇతనికి అస్య అన్న ఏతస్య అన్న మీనింగ్ ఒకటేనండి. అస్య అస్మిన్, అస్మిన్ లోకే ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అస్య అన్న ఏతస్య అన్న ఒకటే. మీకు ఆ శబ్దం కావాలంటే ఎక్కడ చూడాలంటే మీరు ప్రవేశ పుస్తకంలో ఉంటుంది. అసౌ అము అమి అని ఒక శబ్దం ఉంటుంది, చూడండి ఒకసారి. నాకు పేజ్ నెంబర్లు గుర్తులేదు, చూడండి దానికి శబ్దం వస్తుంది ఒకటి. సో దానికి అస్య అస్మిన్ అస్మై అలాంటి మాటలన్నీ దాంట్లో వస్తాయి. సేమ్ ఏతత్ శబ్దం ఎలాంటి మీనింగ్ వస్తుందో దానికి కూడా అదే మీనింగ్ వస్తుంది. సో ఇవి చూస్తారా? చెప్పండి. ఏకః లఘు సందేహः अस्ति మహోదయ. వదతు మహోదయ. మిత్రం నపుంసకలింగం కదండి, చతురం మిత్రం అన్నట. అదే అనాలి, చతురం మిత్రం. చతురం అదే బహువచనంలో చెప్పాలంటే చతురాణి మిత్రాణి. చతురాణి మిత్రాణి అనాలా? అంతే, సరే, దాంట్లో డౌటే లేదు. మిత్రం కళత్రం ఈ 2 మాత్రం మనకి ఒకటేమో మిత్రం అంటే స్నేహితుడు అనే మీనింగ్ వస్తుంటుంది, కానీ అది నపుంసకలింగం. అందుకని సహమిత్రం అనకూడదు, తత్ మిత్రమే అనాలి, తత్ కళత్రం. ఓకే, ఇది అనువాదాలు మీరు చూస్తారా, చెప్పాలా, చేసేసుకుంటారా? మేము చూస్తామండి.
చూడండి ఒకసారి పెట్టండి, డౌట్ ఉంటే అడుగుదురు గాని, నేనేం తప్పించుకోవడానికి కాదు, జస్ట్ ఒక్కసారి మీ వైపు నుంచి కూడా ట్రయల్ వస్తుందని, అంతకుమించి ఏం లేదు. ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఏమైనా డౌట్ వచ్చినా అప్పుడు ఈజీగానే ఉంటుంది. ఓకే, ఫస్ట్ దేమో తెలుగులోకి ఆర్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం, సెకండ్ అండ్ థర్డ్ సాంస్క్రిట్ లోకి. కాకపోతే థర్డ్ వన్ భూత కృదంత రూపాలు మాత్రమే రాయమన్నారు. అంటే అర్థం ఏంటంటే తవతు ప్రత్యయ రూపాలు రాయాలి. ఓకే, తవతు అక్కడ వాళ్ళు చూసారు, ఎగ్జాంపుల్ ఇచ్చారు, గతవాన్ ఉక్తవాన్ అని తవతు రాయాలి, లకారాలు రాయకూడదు. కృదంత రూపాలు అంటే ప్రత్యయ రూపాలు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రై చేస్తారు కదా అయితేను. ఎస్. సో దాని తర్వాత అంశం మనకి ఇవాళ 2 కన్ఫ్యూజింగ్ సందులు చెప్తా మీకు. సందులు మనం మామూలుగా మనకు 6 రకాల స్వర సంధులు అయిపోయినాయి. సవర్ణ దీర్ఘ, గుణ, వృద్ధి, యణ, యాంత, వాంత అండ్ పూర్వరూప సంధి అయిపోయినాయి. అయితే దీంట్లో ఇంకొక చిన్న వేరియేషన్స్ వస్తాయి 2. ఓకే, ఒకటి ఏంటంటే ప్రకృతి భావ అనేది ఒకటి చదువుతాడు. ప్రకృతి భావం అంటే, ప్రకృతి అంటే ఏంటండి? నేచర్, అంటే స్వభావం. బై డిఫాల్ట్ అనే మాట వాడతారు చూడండి కంప్యూటర్ వాళ్ళు. సో బై నేచర్ అంటే ఆ న్యాచురల్ గా ఎలా ఉందో అలాగే ఉంది అని చెప్పడం. ప్రకృతి భావ అనే సంధి. దీనికి యాక్చువల్ గా అయితే ఈ సంధి ఏమవుతుంది అంటే, పదాంతం అంటే ఫస్ట్ పూర్వ పదం ఎండింగ్ లో ఆ, ఈ, ఉ, రు ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఏదైనా ఉండొచ్చు. కానీ ఉత్తర పదం స్టార్టింగ్ లో ఏముంటుందంటే కేవలం రుకారం ఆర్ రుకారం, ఏదో ఒకటి రుకారం ఉంటుంది. ఓకే, రుకారం మాత్రమే ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ సంధి పూర్వ రూపం అనేది ప్రకృతి భావము అంటారు. అంటే ఏంటి? ఎప్పుడైతే ఆ, ఈ, రు ఈ వచ్చి దానికి రుకారం మాత్రమే వస్తుంది. ఉత్తర పదంలో రుకారం మాత్రమే వచ్చినప్పుడు వచ్చే సంధి ప్రకృతి భావం. అయితే ఇక్కడ సంధి వికల్పము అంటారు. వికల్పం అంటే ఆల్టర్నేటివ్, అంటే 2 రకాలుగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఒక రకం ఏంటంటే మనకు రుకారం ఇన్వాల్వ్ అయ్యేది, రుకారం అనేది స్వరాక్షరం కాబట్టి మనకు గుణసంధిలోనూ ఇన్వాల్వ్ అవుతుంది, సవర్ణ దీర్ఘ సంధిలోనూ ఇన్వాల్వ్ అవుతుంది, యణాదేశ సంధిలోనూ ఇన్వాల్వ్ అవుతుంది, ఎణ్ సంధిలో కూడా. మరి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే అందుకే వికల్పము అన్నారు. ఇలా అయినా రాయొచ్చు దాన్ని, అలా అయినా రాయొచ్చు. ఇలా రాస్తే ప్రకృతి భావం అంటారు, అలా రాస్తే ఆ సంధి ఏ జరిగితే అది జరుగుతుంది అని అంటారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. మనకి ఇచ్చారు అక్కడ, వసంత ఋతువు సర్వత్ర పుష్ప వికాస దృశ్యతే. మనకు తెలుసది, వసంత ఋతువులో అన్ని చోట్ల పూలన్నీ వికసిస్తాయి. అక్కడ వాళ్ళు మనకి మామూలుగా ఉన్న రూల్స్ ప్రకారము ఏ పదము మధ్యలో స్వరాక్షరం రాదు. పదం మధ్యలో ఎప్పుడు స్వరాక్షరం రాదు. ఓవెల్స్ ఎప్పుడు వర్డ్ మిడిల్ లో రావు, మధ్యలో రావు, స్టార్టింగ్ లో వస్తాయి. ఓకే, సో కానీ ఇక్కడ మరి వసంత ఋతువు అని వచ్చింది కదా. వసంత పేరు, ఋతువు పేరు, వసంత ప్లస్ ఋతువు. మన రూల్ ఏంటి? ప్రకృతి భావం రూల్ ఏంటి? ఏదైనా ఉండొచ్చు పదాంతంలో, ఫస్ట్ పదం ఎండింగ్ లో. సో వసంత అకారం వచ్చింది, దానికి పరమ అవ్వాల్సింది, అంటే దానికి యాడ్ అవ్వాల్సింది ఏంటి? రుకారం యాడ్ అవ్వాలి. ఋతువులో రుకారం ఉంది, కండిషన్ సాటిస్ఫై అయింది. మరి ప్రకృతి భావం అంటే ఏమిటండి? ఏమీ లేదు, అక్కడ ఏ సంధి జరగదు, 2 పక్క వచ్చి కూర్చుంటాయి అంతే. అక్కడ ఎలా రాశారో వసంత ఋతువు అని పక్క పక్కన ఎలా రాశారో అంతే జరుగుతాయి. అయితే మనకి గుణసంధి సూత్రం తెలుసు. గుణసంధికి ఆ ప్లస్ ఈ ఊరు వస్తే ఏ ఓ అర్ వస్తుంది. అంటే అకారానికి రుకారం యాడ్ అయినప్పుడు అర్ అని వస్తుంది. రాజర్షి, మహర్షి ఇవన్నీ చదివాం మనం కదా. సో ఆ రుకారం వచ్చినప్పుడు అర్రని రావాలి అక్కడ మరి. సో దీనికి వసంతర్తుహు అని రావచ్చు ఆ గుణసంధి ప్రకారం. గుణసంధి కాదు, మేము హాయిగా ఇలా రాసుకుంటా ఉన్నారనుకోండి, ప్రకృతి భావం ప్రకారం ఇలాగ వసంత ఋతువు. ఈ రుకారమే రాయాలి, రాకి మాత్రం ఇవ్వకూడదు, ఇలాగే రాయాలి. ఇలా రాసినప్పుడు ప్రకృతి భావం అంటారు. అలా కాకుండా వసంతర్తుహు అని రాసినప్పుడు, గ్రీష్మర్తుహు వసంతర్తుహు అని రాసినప్పుడు అది గుణసంధి. ఇప్పుడు వికల్పం అంటే ఏంటి అర్థము? అటు గుణసంధి ప్రకారం కూడా ఇది సంధి అవుతుంది, ఇటు ప్రకృతి భావం ప్రకారం కూడా వస్తుంది.
రెండు రకాలుగా వచ్చేదాన్ని వికల్పము అంటారు. ఓకే, సో ఇక్కడ మనం గుణసంధి ఆల్రెడీ చదివేశాం కాబట్టి ప్రకృతి భావం ప్రకారం అసలు కష్టపడక్కర్లేని సంధి. రెండింటిని జస్ట్ యాడ్ చేసి ఒకటే మాట కింద రాస్తాం. ఆ మాటని ఈ మాటని తప్ప ఏవి పెట్టక్కర్ల మధ్యలో, ఒక్క చోట తప్ప. దీర్ఘాక్షరాలు ఇప్పుడు ఆ వచ్చింది కాబట్టి, వసంత వచ్చింది కాబట్టి సరిపోయింది. దీర్ఘం వచ్చింది అనుకోండి, రాజా ప్లస్ ఋషి, రాజర్షి అంటాం కదా మనం మామూలుగా. రాజా దీర్ఘం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆకారం వచ్చినప్పుడు ఆర్ ఈ ఊ రు ఏదైనా సరే దీర్ఘ స్వరం వచ్చినప్పుడు ఆ దీర్ఘం హ్రస్వం అయిపోతుంది. అంటే రాజా ప్లస్ ఋషి, రాజ ప్లస్ ఋషి అయి రాజ ఋషి అవుతుంది. ఆ దీర్ఘం పోతుంది, పోయి రాజ ఋషి అంతే తప్ప వేరే ఏం మారదు. అవి రెండు దగ్గరకు వచ్చేస్తే ఒక అకారం పోతుంది అంతే. ఓకే, ఇది తప్ప. అది మన గుణసంధి ప్రకారం అనుకోండి, రాజర్షి అని రాస్తాం. అదే ప్రకృతి భావం ప్రకారం అనుకోండి, రాజ ఋషి అని రాస్తాం. సో అది వికల్పం అన్నమాట. అలాగే ధనరుద్ధి రెండో సెంటెన్స్, కేనన ఇష్యతే అంటే ఎవరి చేత, ఇష్యతే ఇచ్చతికి ఇష్యతే అనేది కర్మణి. సో ధనరుద్ధి డబ్బు పెరగడం, డబ్బు ధనవృద్ధి అంటామేమో, అదే ధనరుద్ధి. ధన ప్లస్ వృద్ధి, ధనరుద్ధి జస్ట్ అటాచ్ చేసి రాశారు అంతే రెండింటిని. ఓకే, అదే మనం గుణసంధి ప్రకారం రాస్తే ధనవృద్ధి అని రాస్తాం. ధనవృద్ధి అని ఆ రుకారం పోయి రా వస్తుంది. రాకి పైన, ఎందుకంటే అటు అర్ర అవుతుంది, అదొక రా ఇదొక రా, రెండు రాలు వస్తాయి, ధనవృద్ధి అని. కానీ ఇక్కడ రెండు అటాచ్ చేసి రాస్తాం అంతే. ఓకే, అలాగే జనక రాజ ఋషి ఇది ప్రసిద్ధ. రాజర్షి, జనక మహారాజు రాజర్షి అన్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయం. రాజ ఋషి, రాజా ప్లస్ ఋషి మనం చదువుకున్న గుణసంధి రాజా ప్లస్ ఋషి రాజర్షి. ఇక్కడ అదీర్ఘం పోయి రాజ అయి పక్కన ఋషి జస్ట్ అటాచ్ అవుతుంది, పక్కకు వచ్చి కూర్చుంటుంది అంతే, ఏవి కదపదు దాని పాపం. అందుకని ప్రకృతి ప్రభావంగా అంటే దానికి యాజ్ ఇట్ ఈజ్ గా అలా ఉంచుతున్నాం, దాన్ని ఏం మార్పు చెందనివ్వట్లు. ఎక్సెప్ట్ ఆ దీర్ఘము హ్రస్వం అవుతుంది, అది తప్ప వేరే మార్పు జరగదు. సో ఈ మూడు సెంటెన్సెస్ గుణసంధి ప్రకారం కూడా చెయ్యొచ్చు, ప్రకృతి భావం ప్రకారం కూడా చెయ్యొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, గురు రుణాత్ ముక్తి కథమితి న జ్ఞాయతే. గురు రుణాత్, గురు రుణం, గురు రుణం వలన అంటాం. మనం చదువుకుంది ఏం చదువుకున్నాం, పితృణం మాతృణం అని దీర్ఘం చదివాం, రూ చదివాం మనం, అది సవర్ణ దీర్ఘ సంధి. సేమ్ లెటర్స్ యాడ్ అయినప్పుడు అయితే ఆ అవుతుంది, అలాగే ఈ ప్లస్ ఈ ఊ ప్లస్ ఊ, రు ప్లస్ రు అవుతుంది అని సవర్ణ దీర్ఘం చదివాం. ఇక్కడ ఏం చదువుతున్నాము, ప్రకృతి భావం. అంటే అక్కడ ఏమవుతుంది, గురు ప్లస్ రుణం, గురుణం అని రాస్తాం అక్కడ కదా సంధి ప్రకారం. కానీ ఇక్కడ గురు రుణం అని జస్ట్ రెండింటిని పక్క పక్కన రాస్తాం. ఇది సవర్ణ దీర్ఘ సంధి అండ్ ప్రకృతి భావం వికల్పం అన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. సో గురు రుణం, సారీ ఇది ఎండ్ సంధి ప్రకారం అండి, ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదు. గురు ప్లస్ రుణం, ఉకారం ఈ ఊరు ప్లస్ ఎస్ ఆ ప్లస్ ఈ. ఓకే, అసవర్ణములైన అచ్చులు కాబట్టి యా వా రాలు వస్తాయి అని చెప్పి చదువుకున్నాం, కరెక్ట్. సో అప్పుడు ఎలా రాస్తాం దీన్ని, గుర్రుణం అని రాయాలి మామూలుగా అయితే, ఎండ్ ప్రకారం అయితే. కానీ ఇక్కడ రాస్తున్నాము గురు రుణాత్. సో గురు రుణం పక్క పక్కన రాస్తుంది. కిందది పితృణం అనేది మనం ఏమంటాము, సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం అయింది, పితృ ప్లస్ రుణం. ఇక్కడ ఉకారం కదా, గురువులో రుకారం రాలేదు కదా. ఎవరైనా ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా, నాకు మధ్యలో మాట వినపడుతుంది, ఎవరన్నా? నో, ఓకే. సో గురు ప్లస్ రుణంలో మీకు ఎండ్ సంధి ఎలా వచ్చిందో అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తున్నా. ఎండ్ సంధి ప్రకారం ఈ ఊ రు కి ఆ లెటర్స్ కాకుండా వేరే స్వరాక్షరాలు కనుక యాడ్ అయితే ఆ ఈ ఊ రు ప్లేస్ లో యావరాలు వస్తాయి. సో గురు ప్లస్ రుణంలో ఊ ప్లేస్ లో ఏమొస్తుంది, వా రావాలి, అంతే. యావరా కదా వచ్చేది, ఊ ప్లేస్ లో వా రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఎవరో మాట్లాడుతున్నారండి మధ్యలో. సో అప్పుడు ఏమవుతుంది, గుర్వరుణం అలా ఏదో మాట వస్తుందేమో బహుశా, దానికి నాకు కూడా తట్టట్లేదు అది ఎలా వస్తుందో ప్రొనౌన్స్ చేయడానికి.
సో ఇక్కడ దీని మామూలుగా ప్రకృతి భావం ప్రకారం రెండింటిని కలిపి గురు రుణాత్, గురు రుణం అని పక్క పక్కన రాస్తాం. ఓకే, నెక్స్ట్ ది పితృణాత్ ముక్తి శ్రాద్ధాద్యాచరణాత్ భవతి, శ్రాద్ధాది ఆచరణాత్ భవతి. పితృణం ఇది మాత్రం సవర్ణ దీర్ఘ సంధి, పితృ ప్లస్ రుణం. పితృణం మనం సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం చేస్తాం, కానీ ఇక్కడ మనం ప్రకృతి భావం కదా, మనం ఏం చేస్తాము, జస్ట్ యాడ్ చేస్తాం, అటాచ్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ యాడింగ్, జస్ట్ అపెండింగ్. పక్కన వచ్చి కూర్చుంటుంది, పక్కకి జరిగి కూర్చుంటుంది అనమాట, అంతే. అది రెండు మాటలుగా ఉన్నది ఒక మాట ఉంటుంది తప్ప వేరే మార్పు అనేది చెందదు. దాన్నే ప్రకృతి భావము అంటారు. ఒక్క దీర్ఘాక్షరాలు వచ్చినప్పుడు మాత్రమే ఏమవుతుందంటే దీర్ఘము హ్రస్వం అవుతుంది. చూడండి, ఫస్ట్ పూర్వవర్ణంలో ప్రకృతి భావంలో ఏముంటుంది, ఆ ఈ ఊరు వీటిలో ఏదో ఒకటి ఉండొచ్చు, ఋకారం మాత్రం ఉంటుంది దీంట్లో. అప్పుడు ప్రకృతి భావం అంటే ఇదిగో వసంత ఋతువు ఇలా రాస్తాం, ఇలా రాస్తే గుణసంధి అవుతుంది, ఇలా రాస్తే ప్రకృతి భావం అవుతుంది. ఇది వికల్పం అన్నమాట, అంటే ఆల్టర్నేటివ్ ఫర్ గుణసంధి. ఎందుకు మరి రెండు రకాలుగా ఉందండి అంటే ఇవన్నీ ఛందస్సులు అని చెప్పి కొన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇక్కడ దీన్ని లెక్క పెట్టారనుకోండి, దీంట్లో మీరు లెటర్స్ 1 2 3 4 లెటర్స్ వస్తాయి. కింద లెక్క పెడితే ఎన్ని వస్తాయి, 5 లెటర్స్ వస్తాయి. సో ఈ లెటర్ లెక్క ఎక్కడ వస్తుందంటే అక్షర సంఖ్య నియమము పద్యాలు రాసేటప్పుడు ఛందస్సుల్లో వస్తుంది. దానికోసం ఇలాంటి రకరకాల సంధులు వచ్చాయి. ఓకే, అలాగే రాజా ఈ దీర్ఘంలు పోయి రాజర్షి, దీర్ఘం పోయి ఇది గుణసంధి. దీని ప్రకారం ఇది దీర్ఘం పోయి కేవలం రాజా పక్కన ఋషి అని ఒకటే మాట కింద యాడ్ అవుతుంది. దీన్ని ప్రకృతి భావం అంటారు. ఇలా రాస్తేనేమో గుణసంధి, వికల్పంగా ప్రకృతి భావంగా రాస్తే కేవలం ఈ రెండు పదాలని పక్క పక్కన రాసేస్తాం. అర్థమైందా? క్లియర్? ఏమన్నా డౌట్స్ ఉంటే ధనవృద్ధి అది కూడా చూపించారా మేడం? ధనవృద్ధి నేను చేయలేదండి, అది టైప్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇది పరిస్థితి, నేను చేయలేను. ఓకే, ఇంకో నేను పంపిస్తాను. అంటే దేనికి అక్షరం రాయటం ఎలా గాని రూ కింద ఒకసారి చూద్దాం, ట్రై చేస్తాను. ఒకసారి ట్రై చేస్తాను. రైట్, దీంట్లో రాయగలనేమో, ట్రై చేస్తాను ఒకసారి. ధనవృద్ధి గురునాథ్, ఆ రెండు ఎలాగ రాయటం ఎలాగా? గురునాథ్ రాయడం కుదరలే కానీ అసలు నాకు టైప్ చేయడానికి అవ్వట్లా, గోరింటాకు ఉంది చేతులకి. పోలేండి, పర్లేదులేండి, నేను చూసుకుంటానండి, తర్వాత చూస్తాను బుక్ లో. నేను గ్రూప్ లో పెడతాలేండి, కాసేపు గ్రూప్ లో పెడతాను. వాళ్ళు ఇచ్చిన అదే ఎగ్జాంపుల్స్ అని నేను అవే పెట్టాను. టైపింగ్ అవ్వట్లేదు, ఈ చేయి ఫ్రీగా ఉంది కానీ ఒక చేత్తో అవ్వట్లేదు. ఓకే, పోలేండి, పర్లేదులేండి. సరే, ఇది నేను పంపిస్తాలేండి, గ్రూప్ లో పంపిస్తాను. సో ఇది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఓకే, సో ఒకసారి ఎక్సర్సైజ్ చూడండి. ఈ ఎక్సర్సైజ్ లో ఏమి మీరు చెయ్యక్కర్లా, రెండు పదాలని జస్ట్ పక్క పక్కన రాసేస్తే చాలు. రాసేసుకుంటారా? దీర్ఘాలు ఉన్న చోట మాత్రం దీర్ఘం తీయాలి. ఎగ్జాంపుల్ చూడండి, చెప్తా. మహా ప్లస్ ఋషి అనుకోండి, మహా ఋషి అని రాయాలి, హాకి దీర్ఘం తీసేయాలి. ఓకే, మహా ప్లస్ ఋషి ఉన్న చోట మహా ఋషి అని మాత్రమే రాయాలి. రాజర్షి, రాజ ఋషి ఎట్లా రాశారు పైన, అలా మహా ఋషి. అలాగే వర్ష ఋతువు, తెలుగు మీడియం 160 అండి, 160. ఇంగ్లీష్ మీడియం ఒక్క నిమిషం. స్త్రీ రుణం కూడా ఉందండి, స్త్రీ రుణమా? స్త్రీ రుణం. ఇంగ్లీష్ మీడియం 153. సో అదొకటే కాదు, వర్ష ఋతువు ఉన్న చోట వర్ష ఋతువు అని రాయాలి. అలాగే వధూ రుణం అన్నప్పుడు వధు రుణం అని రాయాలి. వధు దీర్ఘం తీసేసి వధు అని రాయాలి. అలాగే స్త్రీ రుణం అన్నాడు స్త్రీ రుణం అని రాయాలి, స్త్రీ దీర్ఘం తీసేసేయాలి. అలాగే రాజా ప్లస్ వృషభ, రాజ వృషభ, ఆకారం తీసేయాలి. పవిత్రాలో కూడా అంతే, పవిత్ర రుక్. రుక్ అంటే తెలుసు కదా, ఋగ్వేదాల్లో ఉండే పార్ట్స్ రుక్కులు అంటారు వాటిని. సో పవిత్ర రుక్, పవిత్ర రుక్. ఓకే, ఆ ఆకారం పోతుంది, దీర్ఘం పోతుంది. ఆకారం పోవడం అంటే దీర్ఘం పోతుంది. ఓకే, సో ఇవి రాసుకోవచ్చు మీరు. ఇంతవరకు క్లియరా అండి? ఎందుకంటే నెక్స్ట్ కన్ఫ్యూజన్ స్టార్ట్ చేయాలి నేను అందుకు.
ఓకే మేడం. సో నెక్స్ట్ యలోప దలోప సంధి అంటారు. యలోపహ వలోపహ, యకార వకార లోపహ. ఇది ఒక సంధి కాదు, దీంట్లో రెండు ఉంటాయి. యకారం వకారం రెండు ఓసారి లోపం, అసలు రెండు ఓసారి ఉండవు కదా, రెండు డిఫరెంట్ గా వస్తాయి. కాబట్టి యకారం వకారం. మీరు యకారం వకారం అనగానే యాంతా వాంతా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే దీనికి బేస్ యాంతా వాంతానే. ఓకే, యాంతా వాంతాలో మనకు అన్ని చోట్ల యకారం వకారం కనపడుతూ ఉంటాయి. దీంట్లో కనపడవు, కానీ మాట మారుతుంది. మాట మారుతుంది. ఎలా మారుతుంది చూడండి. రూల్స్ అవే, సేమ్ రూల్స్. యాంతావాంతాకి ఏమిటి రూల్స్? యాంతావాంతాలో ఉండే రూల్స్ ఏముంటాయి మీకు? దీనికి వాటికి ఏ ఐ ఓ ఔ వచ్చినప్పుడు, వాటికి ఏవైనా స్వరాలు వచ్చినప్పుడు, యాడ్ అయినప్పుడు ఐ ఐ అవ్ ఆవ్ అనేవి వస్తాయి. ఇది యాంతావాంత కదా. సో అదే మళ్ళీ రివైజ్ చేసుకుని ఐ ఐ అవ్ ఆ వచ్చేంత వరకు సంధి అంతవరకే జరుగుతుంది. వచ్చిన తర్వాత యాడ్ చేస్తాం చూడండి మళ్ళీ పక్క మాటని, అప్పుడు వా లోపం జరుగుతుంది. చూడండి, చూపిస్తాను ఎలాగో నేను. సో యాంతావాంతాలోనే యలోపం అనేది జరిగేది సంధిలో. యాంతావాంత సంధిలో యలోపం జరుగుతుందండి. ఎలా జరుగుతుంది? ఈ ఎగ్జాంపుల్ మీరు చూసాం, లాస్ట్ టైం మనం చూసాం. క్షీరే ఇచ్చ, ఏకారానికి ఇకారం యాడ్ అయినప్పుడు ఈ ఏకారం ప్లేస్ లో ఎర్రని వచ్చేసేసి ఎర్ర ప్లస్ ఏ కింద రాసుకున్నాం దాన్ని. ఓకే, ఈ ఏ ప్లేస్ లో ఐ వచ్చింది. వచ్చి క్షీర్ ప్లస్ ఐ, ఇవి రెండో పదం పాపం అలా ఉంటుందండి సబ్స్టిట్యూట్ కింద. దాన్ని ఏం మనం మార్చక్కర్లా. క్షీర్ ప్లస్ ఐ ఏమవుతుంది మనకి? క్షీరై అవుతుంది. క్షీరై ప్లస్ ఇచ్చ, ఈ స్టెప్ వరకు ఇదే రాయాలండి. రాసిన తర్వాత ఈ యకారం అంటే కేవలం ఇది, క్షీర అనేది కాదు కదా. యకారం అంటే కేవలం ఇది. ఐ అంటేనే ఆ ఉంది పక్కన, కానీ యకారం అంటే కేవలం ఇది మాత్రమే. ఓకే, సో దీంట్లో ఇంతవరకు వచ్చాక యకారం లోపం, లోపం. సో ఇది పోయినప్పుడు ఏమవుతుందంటే క్షీర అనే పదం ఇక్కడ మిగులుతుంది. ఇచ్చ అనే పదం యాజ్ ఇట్ ఈస్ గా కిందకి దిగుతూ వస్తుంది. అప్పు తీసుకున్నప్పుడు పైనుంచి కిందకి సున్నాలు దిగినట్టు. ఓకే, ఇచ్చ అనే పదం మారకుండా అలాగే వస్తుంది. కేవలం మొదటి పదం మాత్రమే మారుతూ వస్తుంది. ఇంతవరకు యాంతావాంతానే. మనం యాంతావాంతాలో ఏం చేస్తాము? ఈ ఈకారం యాకి యాకి ఈకారం ఇస్తాం. ఇక్కడ ఈ యాకి ఈ మాత్రం ఇస్తాం యాంతావాంతాలు. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తాము? దీంట్లో ఈ మాత్రం ఇవ్వకుండా ఈ వర్డ్ ని సెపరేట్ గా ఇలా రాసి ఈ యకారాన్ని లోపింపజేసి క్షీర అనేది ఇలాగే రాస్తాం. సో క్షీరే ప్లస్ ఇచ్చా కాస్త ఈ ఏకారం పోతే క్షీర ఇచ్చ అవుతుంది. ఈ ఏ పోవడం అంటే యాక్చువల్ గా ఏ పోవట్లేదు, యకారం పోతుంది. అంటే ఈ సంధంతా జరగాలి, ఈ దీని వరకు జరిగి యా పోతుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్లో మనము ఐకారం చూసాం. ఐకి ఏ వచ్చింది. ఇప్పుడు ఈ ఐని రాస్తున్నాం, తస్ ప్లస్ ఐ అని రాసాం. ఈ ఐ ప్లేస్ లో ఏమొస్తుంది? ఆయ్ వస్తుంది. రెండో పదం యాజ్ ఇట్ ఈస్ గా వస్తుందండి. దీంట్లో రెండో పదం మారదు అసలు. ఏతత్ అనేది అలాగే వస్తుంది. కేవలం మొదటి పదమే మారుతుంది. తస్మై కాస్త ఏమవుతుంది? తస్మాయ్ అవుతుంది మనకి. ఇంతవరకు వచ్చాక యకారం లోపిస్తుంది. లోపిస్తే ఏమైంది? తస్మా అనేది మాత్రమే మిగులుతుంది. సో తస్మై ప్లస్ ఏతత్ కాస్త తస్మా ప్లస్ ఏతత్. ఒక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే దీన్ని ఎట్లా అంటే ఏకారం ఉన్నప్పుడేమో ఆ ఏకారం తీసేసి యాజ్ ఇట్ ఈస్ గా క్షీర అని రాయాలి, మాత్ర తీసేసి అలాగే ఉంచేయాలి. తస్మైలో కూడా అంతే, ఐకారం తీసేసి దీనికి దీర్ఘం పెట్టాలి బండ గుర్తుగా అయితే. కానీ జరిగేది ఏంటి? యాంతావాంతా సంధి జరిగి ఇంతవరకు వచ్చాక ఈ స్టెప్ వరకు ఈ యకారానికి ఏ మాత్రం యాడ్ చేస్తాం యాంతావాంతాలో అయితే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ యకారమే లోపించి ఈ మాట తస్మా అలా ఉండి పక్కన మాట రెండు విడివిడిగా రాయాలి. వీటిని క్షీర ఇచ్చ తస్మా ఏతత్ రెండు సెపరేట్. యాంతావాంతాలో ఏమవుతుంది మనకి? క్షీర ఇచ్చ అని ఒకటే మాట వస్తుంది, తస్మా ఏతత్ అని ఒకటే మాట వస్తుంది. కానీ దీంట్లో రెండు సెపరేట్ మాటలు వస్తాయి. అలాగే భానో ఇహ వచ్చిందనుకోండి, ఓకారం ప్లేస్ లో అవ్ వస్తుంది యాంతావాంత. అవ్ కాస్త భానవ్ అవుతుంది.
అయిన తర్వాత ఇప్పుడు వలోపం, వకార లోపం. ఇందాకట్లాగానే సేమ్, ఈ వా పోయి ఏమవుతుంది? భాన. ఈ సెకండ్ వర్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందని చెప్పాను ఈ సంధిలో. సో ఇహ, భాన విహ అవుతుంది మనకు మామూలుగా అయితే యాంతావాంతాలో. దీంట్లో భాన ఇహ అవుతుంది. ఈ రెండు సెపరేట్ మాట. అలాగే సూర్యచంద్ర ఇవ సేమ్ ఎగ్జాంపుల్స్ అక్కడ చూసినవే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈజీ అవుతుందని చెప్తున్నా మీకు. ఓకే, సూర్యచంద్రవు ప్లస్ ఇవ, అవు ఉంది, అవు కాస్త ఆవు అవుతుంది. ఆ వచ్చి ఈ ఆ కాస్త దీనికి వెళ్ళి ద్రా అయింది, ఇక్కడ అయి వకారం వచ్చింది పక్కన. ఇప్పుడు వకార లోపం అంటే ఏంటి? ఇది పోతుంది, పోయి సూర్యచంద్ర ఇవ అవుతుంది. అక్కడ ఏమవుతుంది మనకి? సూర్యచంద్ర వివ అవుతుంది. ఇక్కడ రెండు సెపరేట్ మాటలు వచ్చి సూర్యచంద్ర ఇవ అవుతుంది. అంటే ఓకారం కాస్త పోయి భాన విహ, భాన ఇహ అవుతుంది. అవు పోయి సూర్యచంద్ర అని దీర్ఘం వస్తుంది, ఇవ వస్తుంది. ఇది యకార లోప, వకార లోప. యాంత వాంత సంధిలోనే జరుగుతాయి ఈ రెండు. ఇద్దరు అలా కూడా రావచ్చు, ఇలా కూడా రావచ్చు. ఎలా రాస్తారు అనేది అక్కడ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఉంటుంది. క్లియరా? yes మేడం, క్లియర్. క్లియరా? క్లియర్ అయితే ఒకసారి సెంటెన్సెస్ చూడండి. మాత గృహే వర్తతే ఇతి, వర్తత ఇతి సహ వదతి. ఇలా ఇచ్చారండి, వర్తత ఇతి సహ వదతి. వర్తత ప్లస్ ఇతి. ఓకే, సో త మాత్రమే ఉన్నప్పుడు అక్కడ ఏమున్నట్టు? యాక్చువల్ గా వర్తతే అని ఉంటుంది. ఓకే, వర్తతే ఇతి, దీర్ఘం లేదు కాబట్టి. వర్తతే ప్లస్ ఇతి మామూలుగా యాంతావాంత ప్రకారం వర్తత ఇతి అవుతుంది. ఈ అలోపం కాబట్టి వర్తత ఇతి సెపరేట్ వర్డ్ అవుతుంది. ఓకే, అలాగే శోభత ఇతి, భవద్గృహం శోభత ఇతి మిత్రై ఉక్తం. శోభతే ఇతి, శోభత ఇతి దీర్ఘం లేదు కాబట్టి, శోభత లేదు కాబట్టి తై రాదు, ఐ రాదు, ఏనే వస్తుంది. శోభతే ఇతి. అలాగే తస్మా ఇమాం లేఖనీం దేహి, తస్మా అని వచ్చింది. ఆ వచ్చిందంటే అక్కడ అర్థం ఏంటి? మై, ఐకారం రావాలి. తస్మై ఇమాం లేఖనీం దేహి. తస్మై ప్లస్ ఇతి, సారీ ఇమాం, తస్మా ఇమాం వస్తుంది మనకి యాంత్రవాంత దీని ప్రకారం. ఇక్కడ యలోపం కాబట్టి తస్మై కాస్త తస్మా అవుతుంది. సో తస్మా ఇమాం. అలాగే సంస్కృత పఠనార్థం బాలకా ఆగతౌ స్తః. బాలకా ఆగతౌ, ఆ దీర్ఘం వచ్చింది ఇప్పుడు ఇక్కడ. అప్పుడు ఏం పెట్టాలి అక్కడ? బాలకా ఆగతౌ. దీర్ఘం వచ్చిందంటే ఐకారం కానీ ఔకారం కానీ ఉంటుంది బేసిక్ గా. సో బాలకై అనేది లేదు కాబట్టి బాలకౌ అనేది వస్తుంది. ఆగతౌ వచ్చింది కదా, అందుకని బాలకౌ ఆగతౌ. ఓకే, అలాగే బాలాహ చతురాహ వర్తంత ఏవ ఇతి అధ్యాపకేన చింతితం. వర్తంత ఏవ, వర్తంత దీర్ఘం లేదు కాబట్టి ఏకారమే వస్తుంది, వర్తంతే ఏవ. సో వర్తంతే ప్లస్ ఏవ, వర్తంత ఏవ. యాంతావాంత అయితే వర్తంత ఏవ, యా యా వస్తుంది. ఇక్కడ అది రాదు కాబట్టి వర్తంత ఏవ, రెండు సెపరేట్ పదం. సంధి జరిగినాక సెపరేట్ గా ఉండేటటువంటి సంధి ఇది ఒక్కటే. వర్డ్స్ సంధి జరిగినప్పుడు, జరిగిన తర్వాత యూజువల్ గా మనకు ఒకటే పదం కనపడుతుంది. కానీ సంధి జరిగిన తర్వాత కూడా రెండు పదాలుగా కనిపించేది ఇది ఒక్క సంధి, యలోప వలోప సంధి. ఓకే, అర్థమైందా? రైట్, చూడండి. అయాదయ అనే మాట వాడారు. అయాదయ అంటే ఏమీ లేదు. ఐ, ఐ, అవ్, ఆవ్ ఈ నాలుగిటిని అయాదులు అంటారు. ఐతో మొదలైనవి ఐ ఆదయ. ఓకే, సో అయాదయ అంటే అవి ఆ నాలుగు మాటలు. సో వాటినే వాళ్ళు వర్తంతే ఇతి, వర్తతే ఇతి చూసారా, ఐ ప్లస్ ఈ అక్కడ వరకు రాశారు. అక్కడ యకారం పోతుంది. సో లోపం చేసిన తర్వాత ఏమొస్తుంది అనేది మొత్తం రాసి ఇచ్చారు వాళ్ళు. ఇంకా మళ్ళీ ఒక్కసారి ఇలా యాంతావాంత యలోప వలోప సంధి జరిగిన తర్వాత వర్తంత ఇతి అని రాసేసిన తర్వాత మళ్ళీ ఆ రెండిటికి ఆ ప్లస్ ఈ చెయ్యరాదు సంధి.
ఓకే, అలా ఇంకా సంధి ఒక్కసారి జరిగిపోయిన సంధి మాటలు విడిగా వచ్చేసే అయిపోయింది, అక్కడ డన్. ఇంక మళ్ళీ సంధి జరగదు వాటి మధ్యలో. క్లియరా? అర్థమైందా? కన్ఫ్యూజింగ్ గా ఉందా? అర్థమైందా? కాలేదా? హోంవర్క్ చేశాక అర్థమవుతుంది మేడం. చూడండి మీరు ఇప్పుడు చూడండి, అర్థమైనట్టుగా ఉంది మేడం. ఇది చూడండి, రామే ప్లస్ ఇతి అని ఇచ్చారు ఎగ్జాంపుల్ అభ్యాసంలో. చూడండి, రామే ప్లస్ ఇతి అన్నప్పుడు ఏకారం ఉన్నప్పుడు యాంతావాంతాకే వెళ్ళండి ఫస్ట్. అది బాగా అర్థమైంది కాబట్టి యాంతావాంతాకి వెళ్ళాలి. రామై అవుతుంది, రామై ప్లస్ ఇతి అవుతుంది. ఇప్పుడు యకారం పీకేసేయండి, ఏం మిగిలింది? రామ మిగిలింది. రామ ప్లస్ ఇతి, అంతే. రామ ఇతి ప్లస్ ఉండదు ఇక, రామ ఇతి అంతే. ఓకే, అలాగా గుర్తు పెట్టుకోవాలి. శోభతే, ఇవి నేనే చెప్తాను చూడండి. శోభతే ప్లస్ ఏతత్ అని ఉంది, ఏకారం ఉంది. మీకు బండ గుర్తుగా చెప్పాలంటే ఎలోప సంధికి ఏకారం పీకేసి శోభత అని రాసి పక్కన ఏతత్ రాసేస్తే అయిపోతుంది. రెండో పదం మార్పు చెందదు కదా, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఏకారం తీసేస్తే శోభత అయిపోతుంది. అది యాక్చువల్ గా జరిగే ప్రొసీజర్ ఏంటి? శోభతే కాస్త శోభతై అవుతుంది. యాంతావాంత ప్రకారం శోభతై అవుతుంది. శోభతై అయిన తర్వాత చివరిలో ఉన్న యకారం పీకేస్తే ఏమవుతుంది? శోభత అవుతుంది. అది జరిగే ప్రాసెస్ అసలు. శోభత ఇతి. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే బండ గుర్తని ఈజీ కదా, సెకండ్ పదం యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకుని ముందర దానికి పీకేయండి, మాత్రలు పీకేయండి, పీకితే అయిపోయింది. రెండో చూడు, తర్వాత చూడు, రోచతే ఔషధం, ఏకారం ఉంది. రోచతే కాస్త యాంతావాంత ప్రకారం రోచతై అవుతుంది. రోచతైలో యకారం తీసేస్తే రోచత ఔషధం. ఓకే, రోచత ఔషధం. అలాగే బాలౌ ఆగతౌ, ఔ ఉంది. ఔ ఉన్నప్పుడు యాంతావాంతాలో ఏమొస్తుంది? ఆవ్ అని వస్తుంది. సో బాలావ్ వస్తుంది. బాలావ్ వచ్చాక ఆ వకారం పీకేయండి, అప్పుడేమవుతుంది? బాలా ఆగతం. ఓకే, బాలా బాలౌ ఆగతో వస్తే బాలా ఆగతం అయింది. అలాగే పఠ్యంతే ఏతై, ఏ ఉంది. పఠ్యంతే కాస్త పఠ్యంతై అవుతుంది, యకారం పోతుంది. సో పఠ్యంత ఏతై అని వస్తుంది. ఏంటో పాపం తలకాయలు పట్టు కూర్చున్నారు, నాకు కూడా జాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఏం లేదు చెప్పండి. బండ గుర్తు పట్టుకున్నగా ఈజీ ఉంది మేడం, బండ గుర్తు మాకు అర్థమైంది. బండ గుర్తు బాగా అర్థమైంది అసలు కాన్సెప్ట్ అంటే కూడా. అసలు ఏ కార్యక్రమం ఏమి చెప్పారు, ఇంకా అసలు మాకు ఆ వెనక్కు కూడా వెళ్ళక్కర్లా, ఇంకా ఈజీగా చెప్పేశారు. లేదు మీకు ఎస్, ఏకారం కనిపిస్తున్నప్పుడు మీకు రాయడం ఈజీ. ఎప్పుడైతే డిఫరెంట్ గా ఇస్తారు చూడంటే, సంధి జరిగిన తర్వాత ఇస్తారే శోభత ఏతత్ అన్నప్పుడు, అప్పుడు ఆ ఏకారం పెట్టాలా ఐకారం పెట్టాలా అనేది డౌట్ వస్తుంది యూజువల్. బట్ మీకు అర్థమైతే గుడ్. పోన్లే. దృశ్యంతే ప్లస్ ఆలయా, ఏం? దృశ్యంత దృశ్యంత. చూసారా పీకేయడం ఎంత ఈజీనో. ఏదైనా పెళ్లి చేయమంటే కష్టం, కానీ చెడగొట్టమంటే ఒక్క నిమిషం పట్టదు. అంతే కదండి. మనకి అది ఉన్నదాన్ని పీకేయడం అనగానే ఫస్ట్ తీసేస్తాం మనం. పెట్టమంటే ఏం పెట్టాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు. నెక్స్ట్ పచ్యతే ఓదన. పచ్యత గారు చాలా స్ట్రాంగ్ గా గట్టిగా సమాధానం చెప్తున్నారు. పచ్యత ఓదన కరెక్ట్. స్పృశ్యతే ఆసంద. పరీక్షకు పొరపాటు లేకపోతే ఎవరైనా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అడిగితే మా మేడం మాత్రం పీకే మందని మాత్రం చెప్పకండి. వచ్చి ఫస్ట్ అలాంటివి మాత్రం చెప్పబోకండి ప్లీజ్. ఇలా కాదు యాత్రావార్తకు వెళ్ళి దాంట్లోంచి తీయాలని మాత్రం చెప్పండి. ఓకే, ఎగ్జామ్ లో అదొక్కటి రాసి సరిపోతుందండి. ఆయి రాసి అది యాకారంతో లోపించినట్టుగా చూపించక్కర్లేదా? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. తౌ ప్లస్ ఏకదా అని ఇచ్చి జస్ట్ సంధి కలపమని ఇచ్చారు, వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు అనుకోండి.
అప్పుడు ఏం చేయాలి మీరు? తౌ ప్లస్ ఏ కదా, మీ ఇష్టం, తావే కదా అని యాంతావాంత సంధి రాయొచ్చు. లేదు తా ఏకదా అని చెప్పి యాంతావాంత యలోప సంధి రాయాలి, యకార లోప సంధి రాయాలి. రెండు రాయొచ్చు, మీ ఇష్టం. రెండు రాస్తే పక్కన నాలాంటి వాళ్ళు గ్రామర్ సిస్టమ్ ఉన్న వాళ్ళు అబ్బో ఫోన్లే వీళ్ళ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటారు. డౌట్ వస్తే ఒకటే రాయండి, రాయకండి. ఓకే, సో ఇలా కేవలం అదొక్కటే ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇవే ఎగ్జాంపుల్స్ అన్ని యాంతావాంతాకి వాడచ్చు, సేమ్ ఎగ్జాంపుల్స్ తోటి. సో ఇవి కాకుండా మీరు ఎలా యాడ్ చేయాలి? లేదు వాళ్ళు ఎప్పుడైనా దీని ప్రకారం విడగొట్టండి అని చెప్పినప్పుడు దాని ప్రకారం చేయాలి. 90% అలా అడగరు, కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది నేను చెప్పేసాగా, తా ఏకదా అయిపోయింది అక్కడ. గృహే ఉపస్థితి, గృహ ఉపస్థితి, గృహ ఉపస్థితి, కరెక్ట్, కరెక్ట్. సో ఇది యకార బకార్ లోప సంధి. ఓకేనా? ఈ ఎక్సర్సైజ్ లోనే ఇచ్చారండి వాళ్ళు యాంతావాంత దేశం జరిగిన తర్వాత వాళ్ళు లోపించమని చూపించమన్నారు, రాయమన్నారు. మీకు సంధి జరగకుండా లోపం ఎలా జరుగుతుంది కదా? అవును కదా, సో అలా చూపించారు వాళ్ళు. సో నేనైతే మొత్తం రాస్తాను, స్టెప్స్ అన్ని రాసి ఇప్పుడు ఏ లోపం జరిగిందని రాస్తాం. ఎందుకంటే మీకు వకారం వచ్చి లోపం జరిగిందంటే రావడం చూపించాలి ఫస్ట్ కదా. అందుకనే అక్కడ వరకు నేను ఇందాక అన్నాను చూడండి, ఆ స్టెప్ వరకు రాయాల్సిందే ఖచ్చితంగా. క్షీరై ప్లస్ ఇచ్చా వరకు రాసిన తర్వాత క్షీర ఇచ్చ అయితే యాంతావాంత అవుతుంది. క్షీర సో మీరు యకారం వరకు అక్కడ వరకు రాసిన తర్వాతే లోపం అనేది జరుగుతుంది. కాబట్టి క్షీరై ప్లస్ ఇచ్చ వరకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? క్షీర ఇచ్చ అయితే మీకు యాంతావాంత అని రాయాలి. లేదు ఆ యకారం తీసేస్తే క్షీర ఇచ్చ అని సెపరేట్ గా రాసినప్పుడు యకార లోపసంధి అని రాయాలి. సో అంతవరకు అయితే ఇది రాయాల్సిందే, ఖచ్చితంగా రాయాలి. ఓకేనా? క్లియరా ఇక్కడ వరకు? ఎస్, రైట్. ఏం లేదండి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను, ఇదిగో ఒక్క నిమిషం. ఇప్పుడు దీంట్లో మీకు ఇది ఉందనుకోండి, ఈ స్టెప్ వరకు ఈ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో, అంటే మనం డైరెక్ట్ ఇవన్నీ వాళ్ళు రాయరు, డైరెక్ట్ గా క్షీరే ప్లస్ ఇచ్చా అంటే క్షీరై ప్లస్ ఇచ్చా అవుతుంది, దాన్నే క్షీర ఇచ్చా అని అంటారు. ఓకే, ఇలా ఈ స్టెప్ వరకు రాయాలి. ఈ రెండు రాసిన రాయకపోయినా ఈ స్టెప్ రాయాలి. ఈ రాసిన తర్వాత ఇది కలిపి గనక ఇచ్చా అని రాస్తే యాంతావాంత. మీకు ఒక పని చేస్తాను ఉండండి, నేను ఇది కూడా ఉంచుదాం. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇదండి పరిస్థితి. సేమ్ ఎగ్జాంపుల్ ఇది జరుగుతుంది. క్షీరై ప్లస్ ఇచ్చా ఇంతవరకు రాయాల్సిందే.
ఈ 2 స్టెప్పులు మీరు వచ్చేసి మాకు పర్వాలేదు అర్థమైపోయింది అనుకుంటే ఈ 2 స్టెప్పులు ఎగ్గొట్టినా ఇది రాయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ కాస్త ఐ అవుతుంది కాబట్టి క్షీరై ప్లస్ ఇచ్చా ఇది రాయాలి. ఇది రాశాక ఇది ఇలా రాశారనుకోండి అది మీకు యాంతావాంత అవుతుంది. అలా కాకుండా ఇలా రాశారనుకోండి ఈ యకారం లోపించింది కాబట్టి యకార లోపం అయింది. ఇలా రాయాలి. ఓకే, సో మీరు ఓన్లీ యకార లోపం ఒకటే రాద్దాం అనుకున్నాను అనుకోండి, ఈ మధ్యలో యాంతావాంత స్టెప్ క్యాన్సిల్ చేసి క్షీరై ఇచ్చా తర్వాత డైరెక్ట్ గా ఇది రాస్తారు. ఓకే, లేదనుకోండి మీరు యాంతావాంత రాద్దాం అనుకుంటే ఇంతవరకు రాస్తారు, ఇది రాయక్కర్లా అప్పుడు. బట్ ఈ 3 స్టెప్పులు అయితే ఇంతవరకు మార్పు అయితే ఇక్కడ వరకు జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది ఇలాగే. ఈ 2 స్టెప్పులు నేను ఎందుకు రాశాను, మీకు సెపరేట్ చేస్తే ఈజీగా అర్థమవుతుందని రాశాను. అదర్వైజ్ క్షీరే ఏ కాస్త ఐ కింద మారుతుంది కాబట్టి క్షీరై అయిపోతుందని రాసుకోవచ్చు డైరెక్ట్ గా. సో ఈ స్టెప్ మస్ట్ గా రాయాలి. ఇది వస్తేనే యకారం వస్తుంది. లోపం జరగాలంటే యకారం వచ్చిందని చూపించాలి, చూపించి లోపం చేయించాలి. క్లియర్? రైట్ మేడం ఇది రెండింటికి ఇక్కడ యాంత వాంత దీర్ఘాలు ఉన్నాయండి, లేకపోతే యాంత వంత అని ఉందండి ఇక్కడ? రెండింటికి దీర్ఘాలు ఉన్నాయి, యాంత వాంత. అంటే ఇప్పుడు చూపించిన స్క్రీన్ లో యాంత వంత అని ఉంది, అందుకని ఏది కరెక్ట్ అని చెప్పి. ఏమన్నా టైపింగ్ మిస్టేక్ చేశానేమోనండి నేను, అంతకు మించి వేరే ఏం లేదు అక్కడ. ఏది సరే, ఓకే. లేదే యాంత వంత అని పడిందా పైన? లేదు వాంత అని, ఇదిగో ఇక్కడ వాంత ఉందిగా. అంటే ఇప్పుడు టైపింగ్ మిస్టేక్. అదే సరే అయితే. లేదు టైపింగ్ మిస్టేక్. ఓకే రైట్. ఇక్కడ మీకు 8 లెసన్స్ అయిపోయినాయండి, ఇంకా లాస్ట్ 2 లెసన్స్ మిగిలినాయి. దాంట్లో కూడా రామకృష్ణ గారి పార్ట్ అయిపోయింది, మన పార్ట్ మిగిలింది. సో ఇది ఇవాళ ఇప్పుడు నేను 9th లెసన్. ఎంత టైం? 4:25. తవ్యత్ ప్రత్యయం అనియర్ ప్రత్యయం చెప్పేస్తాను ఈ పూట. ఓకే, సో మనము కర్తరి 5 లకారాలు చదివాము, కర్మణిలో భవిష్యత్ కాలం తీసేసి 3 లకారాలు చదివాము, లట్, లోట్, లంగ్. ఓకే, వర్తమాన, భూత అండ్ ఆజ్ఞా ప్రేరణ రూపాలు చదివాము. అయితే కర్తరిలో విధిలింగ్ అనేది ఒకటి చదివాం, భవేత్, పఠేత్ అనేవి మనం చదివాం ఇక్కడ 5th లెసన్ లో, 4th లెసన్ లో. ఓకే చదివాం. అయితే ఆ విధిలింగ్ కి మరి ఆ లకారానికి సంబంధించి భవిష్యత్ కాలం మనం చదవం కర్మణిలో అనుకున్నప్పుడు, మరి కర్తరి లింగ్ కి సంబంధించింది కూడా ఏదన్నా ఉండాలి కదా కర్మణిలో మనకి. ఆ లింగ్ కి సంబంధించి ఏమిటి అంటే, లింగ్ కూడా ఉంది మనకి. ఇప్పుడు వంద ధాతువుకి వందతేకి ఏమొస్తుంది? వందేత, వందేయాత, వందేరన్ అని వస్తుంది. ఓకే, అలా లింగ్ ఉంది. కానీ మనకి సిలబస్ లో ఆ లింగ్ లకారం ఆ రూపంగా చదవకుండా దానికి కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి, ఒక 2 ప్రత్యయాలు ఉన్నాయి. ప్రత్యయ రూపంగా ఆ లింగ్ దాన్ని చదువుతాం అన్నమాట మనం. ఓకే, తవ్యత్, అనియర్ అని 2 ప్రత్యయాలు ఉన్నాయి. ఆ ప్రత్యయాల రూపంతో మనము సేమ్ తవ్యత్ అన్న ఒకటే, అనియర్. ప్రతి ధాతువుకి 2 ప్రత్యయాలు ఉంటాయి, ప్రతి దానికి తవ్యత్ అనియర్ ఉంటాయి. ఏదైనా వాడుకోవచ్చు, ఏది వాడుకుందాం అనిపిస్తే అది వాడుకోవచ్చు. చిత్ చనా లాగా అనమాట ఇది కూడా. చిత్ అన్న చనా అన్న ఒకటే కదా, అట్లాగే ఇది కూడా తవ్యత్ అన్న అనియర్ అన్నా కూడా ఒకటే అన్నమాట. 2 ఏ అర్థంలో? విధిగా చేయాల్సిన వాటికి వస్తాయి. విధి లింగ్, విధ్యర్థకం అంటారు. అంటే విధిగా చేయడం అంటే మస్ట్ అండ్ షుడ్ గా చేయడం. ఇది నా కర్తవ్యం అన్నాం అనుకోండి మనము, అర్థం ఏంటి? డ్యూటీ అంటే కంపల్సరీ చేయవలసిన పని. ఓకే, పానీయం అంటారు. ఓకే, ఆచరణీయం అంటారు. ఆచరణీయం అంటే ఏంటి? కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది అని అర్థం కదా. సో ఇలాంటి మీనింగ్ వచ్చేదాన్ని మనకి లకార రూపంగా కాకుండా 2 ప్రత్యయాల రూపంలో చదువుతాము. ఆ 2 ప్రత్యయాలు ఏంటంటే తవ్యత్ అండ్ అనియర్. యాక్చువల్ గా అయితే లకారం. ఈశ్వర్ ప్రసాద్ గారు చెప్పండి. అంటే దీన్ని లింగ్ లకారానికి బదులుగా వాడతారండి, అంతేనండి? లింగ్ అది కూడా మనకి లింగ్ సంభావనార్థాన్ని చదివాం. అంటే ప్రాయ వృష్టి భవేత్ అన్నట్టుగా చదివాము. పడవచ్చు, మేబీ అనే ఉద్దేశంలో కర్తరి చదివాము. సో ఎప్పుడైనా సరే ఆ మేబీ అనే కాజ్ లోనేమో ఆ కాంటెక్స్ట్ లోనేమో అదే వాడతారు, కర్తరి ప్రయోగమే వాడతారు. ఇది అవడానికి లింగ్ లకారానికి
కంపల్సరీ చేసేది అంటే విధిగా చేసేది ఇది కూడా ఉంది. విధిలింగ్ కూడా రూపాలు అవే. కానీ యూజువల్ గా విధిగా చేయాల్సిన దానికి కర్మడి రూపం వాడతారు. ప్రాయ బహుశా మేబీ అని చెప్పే చోటేమో కర్తరి రూపాలు వాడతారు, లింగ్ రూపాలు. డిఫరెన్షియేషన్ ఎందుకు చేశారు అంటే అది ఒక రకమైన మనకు అలవాటు అన్నమాట. జనాల్లో మనకి జనరల్ గా మనకి ఏదైతే ఫాలో అవుతారో నొటేషన్ దాని ప్రకారం తప్పని కాదు, ఇట్స్ నాట్ రాంగ్. బట్ ఏంటంటే ఆ రూపాలు డిఫరెన్షియేషన్ పెట్టుకుంటే ఓకే ఆచరణీయం అనగానే మనకు కూడా అదేదో కంపల్సరీ మెడ మీద కత్తి పెట్టి చేయాల్సిందే అని చెప్పిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. సో లింక్ కి ప్రత్యామ్నాయం, తవ్యత్ అండ్ అనియర్ ప్రత్యయాలే. కానీ ఇవి ఆ బహుశా అనే దాంట్లో వాడరు, మస్ట్ అండ్ షుడ్ అనే దాంట్లో అంటే సంభావనార్థంలో వాడరు, విద్యార్థంలో వాడతారు. విధిలింగ మాత్రమే వాడాలండి. విధి లింగ్ కి వాడతారు. అనడానికి దాన్ని లింగ్ లకారం విధిలింగ్ అని అనేస్తారు కానీ బట్ విధిగా వాడే విధిలింగ్ అంటే ఖచ్చితమైన అర్థం ఇదనమాట. దాని మీనింగ్ లో వాడతారు తవ్యత్ అనియర్. బట్ సంభావనార్థంలో లింగ్ లకారం వాడేది మనం కర్తరి ఇది చదువుకుందామే, అది అంటే మేబీ అని చెప్పేది ఖచ్చితమైన ఇది ఉండదు అనమాట. అక్కడ అయితే పడచ్చు, మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ప్రాబబిలిటీ చెప్పేటప్పుడు అది. ఓకేనా సార్? సో ఈ తవ్యత్ అనియర్ ప్రత్యయాలు ఎలా ఇదే రాయాలి, తవ్యత్తే రాయాలి, అనియరే రాయాలని రూల్ లేదు, ఏదో ఒకటి రాసుకోవచ్చు అక్కడ. ఒకసారి వాక్యాలు చూడండి అవి ఎలా వస్తాయనేది తెలుస్తుంది మీకు. మయ పాఠ ఇవి కర్మణి రూపాలు కాబట్టి ప్రత్యయాలు కర్మణివి కాబట్టి ప్రయోగాలు కర్మణిలోనే జరుగుతాయి, కర్తరిలో రాయం. ఓకే, సో మయా పాఠ పఠనీయ అంటే అనీయర్ అనే పఠ ధాతువుకి అనీయర్ అనే దాంట్లో ఆ రకారం పోయి పఠ ప్లస్ అనీయ పఠనీయ అని అవుతుంది. ఆ పఠనీయ అనే ఇవి ప్రత్యయాలు అయ్యేసరికి వీటికి లింగ భేదం ఉంటుంది. మనకి జస్ట్ లైక్ తవతు తా ఎలా అయితే మనకి గతవాన్ గతవతి వచ్చిందో, గతం అని వచ్చిందో, వీటికి కూడా అలాగే మనకి ప్రత్యయాలు అయ్యేసరికి స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, అసలే ఒరిజినల్ రూపం ఏమిటి, పఠధాతు ప్లస్ అనీయర్ లో రకారం పోతుంది, అనీయ పఠనీయ అని మిగులుతుంది. మిగిలిన దానికి పుంలింగం అయితే పఠనీయ అని చెప్తాము, స్త్రీలింగం అయితే పఠనీయ అంటాము, నపుంసకలింగం అయితే పఠనీయం. ఓకే, ఇక్కడ పాఠ అనేది పుంలింగం వచ్చింది కాబట్టి పఠనీయ. ఓకే, సో ప్రతిదీ ధాతువుకే వస్తుంది కాబట్టి ప్రత్యయం అనేది ధాతువు మీద యాడ్ అవుతుంది. పఠ్ ప్లస్ అనీయ పఠనీయం. మరి అనీయర్ అన్నారు, మరి తవ్యత్ అండి, తవ్యత్ కూడా అంతే. కాకపోతే ఏమవుతుందంటే పఠితవ్యం అని వస్తుంది, పఠితవ్య అని వస్తుంది. ఆ తవ్యత్లో తవ్య మిగిలి ఈ పట్టధాతువు కాస్త ఈ కూడా వస్తుంది అండి. ఈ తవ్య అనే మాట వాడుతాం, యాడ్ అవుతుంది ధాతువుకి. సో పఠనీయ పఠితవ్య రెండు సేమ్. ఏదర్ పఠనీయం అని చెప్పచ్చు, లేదు పఠితవ్యం అని చెప్పచ్చు. కర్తవ్యం కరణీయం రెండు అవే సేమ్ మీనింగ్ అండి. కర్తవ్యం అన్నా కరణీయం అన్నా ఒకటే. అది ఒకటి అనీయర్ ప్రత్యయము, ఒకటి తవ్యత్ ప్రత్యయం. ఓకే, సో పఠనీయ ఆర్ పఠితవ్య, నేను రెండు చెప్తా ప్రతి వాక్యానికి కూడా. అలాగే త్వయా సేవ కరణీయ. సేవ అనేది స్త్రీలింగ పదం. ఓకే, ఈ త్వయామయ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే, ఎందుకంటే కర్మణి రూల్స్ అవి మీకు ఆల్రెడీ ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి, 8 లెసన్స్ అయిపోయినాయి కాబట్టి. సో సేవ స్త్రీలింగం. సో కరణీయ కృ ధాతువుకి అనియర్ వస్తే కరణీయ, దానికి పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ కరణీయం. సేవ స్త్రీలింగం కాబట్టి కరణీయ వచ్చింది. అదే తవ్యతలో చెప్పాలంటే కర్తవ్య అని వస్తుంది. ఓకే, కర్తవ్యం స్త్రీలింగం కాబట్టి కర్తవ్య. కరణీయ అన్న కర్తవ్య అన్న ఒకటే మీనింగ్. అలాగే మూడోది తైహి దేవ పూజనీయ అనీయర్ ప్రత్యయం వినబడుతోంది మనకి, పూజ ధాతు ప్లస్ అనీయర్. పూజితవ్య పూజయితవ్య రెండు పదాలు ఉన్నాయి దానికి.
పూజయితవ్య ఈ రాస్తారు యూజువల్ గా, పూజయతి కాబట్టి దాని ధాతువు పూజ వచ్చి పూజయితవ్య పూజనీయ. సో ఇది పూజనీయ అనే మాట ఈజీగా ఉంటుంది కాబట్టి అంతవరకు వెళ్ళరు, తవ్యత వరకు దీనికి వచ్చేస్తారు. ఓకే, అలాగే మహిళయ సస్యం పాలనీయం, ఇక్కడ అనీయరే ఉంది, పాలితవ్యం ఆర్ పాలయితవ్యం. పాలయతి కదా, సో పాలయితవ్యం. ఎందుకు వచ్చింది ఇక్కడ పాలనీయం అని ఎందుకు వచ్చింది? సస్యం అనేది నపుంసకలింగ శబ్దం కాబట్టి పాలనీయం అంటే పాలనీయ పాలనీయ పాలనీయం మూడిట్లో పాలనీయం వస్తుంది. ఎప్పుడైతే 3 లింగాలు ఉన్నాయన్నామో వచనాలు కూడా వస్తాయి. పాలనీయ శబ్దం రామ శబ్దాన్ని ఫాలో అవుతుంది, పాలనీయా శబ్దం రమా శబ్దాన్ని ఫాలో అవుతుంది, నపుంసకలింగ శబ్దం పాలనీయం జ్ఞాన శబ్దాన్ని ఫాలో. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సంపాదకేన లేఖకః మేళనీయ, మిలతి మేళధాతు, సో మేళనీయ మేళితవ్య. ఓకే, అలా వస్తుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు కావాలనుకుంటే మీకు ఇవి ఎలా, సరే ఇది అయిపోయిన తర్వాత చెప్తానండి. అది విక్రయికేణ గ్రాహిక సంతోషయితవ్య, ఇది చూసారా, సంతోషయితవ్య తవ్యత్ ప్రత్యయం ఇచ్చారు ఇక్కడ, సంతోషయతి కాబట్టి సంతోషయితవ్య వచ్చింది. ఎప్పుడైతే మామూలు మన లకారంలో యకారం వస్తూ ఉంటుందో చింతయతి, పాలయతి, క్షాళయతి, చోరయతి, తాడయతి ఇలా యకారాలు వస్తాయి, వాటన్నిటికీ ఈతవ్య అనే మాట వస్తుంది. ఓకే, సో సంతోషయితవ్య. అలాగే ఎందుకు గ్రాహిక అంటే ఫీమేల్ కస్టమర్, గ్రాహక గ్రాహిక. ఓకే, సో సంతోషయితవ్య. నెక్స్ట్ తయా గోష్ఠి గంతవ్య, గమ్ ధాతు తవ్య గమనీయం గంతవ్యం, గంతవ్య గమ్ ధాతువుకి అనియర్ చేస్తే గమనీయ అని వస్తుంది, గమనీయ గమనీయ గమనీయం. గంతవ్య గోష్ఠి అనేది స్త్రీలింగం కాబట్టి గంతవ్య వచ్చింది, గమనీయ అని రాసుకోవచ్చు మామూలుగా అనియర్ అయితే. ఛాత్రేణ ఫలం క్రేతవ్యం, క్రీణాతికి క్రేతవ్యం వస్తుందండి, క్రీ ధాతుకి క్రేతవ్యం, క్రేతవ్యం కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి. క్రేతవ్యం దీనికి అనియర్ ఎలా వస్తుందో చెప్పనా, క్రయణీయం అని వస్తుంది, క్రయణీయం అని వస్తుంది. ఓకే, మిత్రేణ పిత ద్రష్టవ్య అంటే చూడబడాలి, మస్ట్ బి సీన్. ద్రష్టవ్య దర్శనీయ స్థలాలు అంటామా మనం మాట, దర్శనీయ అనేది అనియర్కి వచ్చాయి, ద్రష్టవ్య అనేది తవ్యకు వచ్చాయి. ఓకే, దర్శనీయ. అలాగే దేవేన జనాహ, ఇదిగో చూడండి బహువచనంలో వచ్చింది, రక్షితవ్యాహ, రక్షణీయాహ రక్షితవ్యాహ. బహువచనం వస్తే వస్తుంది, రక్షణీయాహ అనేది అనియర్, రక్షితవ్యాహ అనేది తవ్య. ఓకేనా, సో ఇలా మీకు తవ్యత్ అనియర్ అనే 2 ప్రత్యయాలు వస్తాయి. ఇగో కింద ఇచ్చారు చూడండి, వీటిల్లో పుస్తకం పఠనీయం పఠితవ్యం 2 సేమ్, గ్రంథ పఠనీయ పఠనీయ పఠితవ్య సేమ్, గీత పఠనీయ పఠితవ్య 2 సేమ్ వెనకాల ఇచ్చారు. సో ఇవి 2 కర్మణి ప్రత్యయాలు కాబట్టి కర్మణి రూల్స్ అన్ని కూడా అంటే కర్తృ తృతీయ కర్మ ప్రథమ ఈ రూల్స్ అన్ని అప్లై అవుతాయి, ప్రత్యయం మారుతుంది అంతే పక్కన. సంతోషయితవ్య దానికి సంతోషనీయం అని వస్తుందండి, అంతే సంతోషనీయ అంతే. మీరు సంతోషయతి ఉంది కదా, సంతోషం తీసుకోండి, సంతోషయతికి సంతోషయితవ్యం అని వచ్చింది, సంతోష అని మనం అక్కడ అనియర్ పెట్టుకోండి, సంతోషనీయ. ఓకేనా, ఓకేనా, క్లియర్ అయిందా? అక్కడికి చిన్నగా చూద్దామా ఎక్సర్సైజ్, కొంచెం చిన్నగా చూద్దామా? చూడండి, జ్ఞాధాతు గమ్ ధాతు ఇచ్చారు, గమ్ కి గంతవ్యం, గమ్ ప్లస్ తవ్య చేరితే గంతవ్యం అవుతుంది, గమని అన్ని ఫస్ట్ అన్ని తవ్యత రూపాలు రాయమన్నారు, సో దట్ మనకు నోరు తిరుగుతుంది కొంచెం అని.
జ్ఞా ధాతు వచ్చింది, ఏమొస్తుంది? అన్ని నపుంసకలింగంలో చెప్పండి, పుంలింగం అక్కర్లా. అంటే జ్ఞాతవ్యం. 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 నృత్ నర్తవ్యం. నర్తితవ్యం. నర్తితవ్యం. సో మనం ఏం చేద్దామంటే వాళ్ళు తవ్యతే ఇచ్చారు కానీ మనం అనియర్ కూడా చెప్పుకుందాం. ఓకే, జ్ఞాతవ్యం వచ్చింది కదా, జ్ఞానీయం. జ్ఞానీయం కాదండి, జ్ఞానీయమే వస్తుంది, జ్ఞానీయమే. ఓకే, నృత్కి నర్తితవ్యం రాసాం, నర్తితవ్యం రాసాం కదా, నర్తనీయం. నర్తనీయం. పట్టధాతువుకి ఏమొస్తుంది? తవ్యత్ పఠనీయం. నెక్స్ట్ భూ అంటే భవ తీసుకోవాలి. భూ అంటే భవ అంటే ఏం రాలి? భవితవ్యం. ఈ మాట మనకు బాగా తెలుసు కదండి, రాజకీయాల భవితవ్యం తెలియదు నేడే. భవనీయం అండి. భవనీయం భవితవ్యం. భవితవ్యం భవనీయం. చింతయతి అని గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు యకారం పడుతుంది. చింతనీయం. చింతయితవ్యం. చింతనీయం. ఓకే, తర్వాత ధావ్. ధావ్ చింతయితవ్యం చింతితవ్యం అండి. చింతయితవ్యమే, చాలా చోట్ల చింతితవ్యం కూడా రాస్తుంటారు, రెండు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే చింతతి అనే మాట కూడా వాడుతూ ఉంటారు కాబట్టి. యూజువల్ గా అయితే మీరు బండ గుర్తుగా పెట్టేసుకోండి, రెండు నోటేషన్స్ కాకుండా. వెర్బ్స్ లో ఎక్కడైతే యక కనపడుతూ ఉంటుందో, సంతోషయతి, తాడయతి, క్షాళయతి, చోరయతి, గణయతి ఇట్లాంటివి వచ్చినప్పుడు యకారం వచ్చేట్టుగానే చూసుకోండి. అదే ఈజీ గుర్తుపెట్టుకోవడం, ఒకదానికి మిక్స్ అవుతుంది. ధావితవ్యం ధావనీయం. ఓకే, దృశ్య రాయాలి, రాయకూడదు. ద్రష్టవ్యం దర్శనీయం. ఓకే, క్రీడ్ క్రీడితవ్యం క్రీడనీయం. అటితవ్యం అటనీయం. ఓకే, అలాగే దాతవ్యం దత్తనీయం. దాతవ్యం దానీయం. కిందనన్ని అనియర్ ప్రత్యయాలు రాయమన్నారు, మనం రెండు చెప్పుకుందాం. తాడనీయం అన్నారు, ఒక్క నిమిషం. తాడనీయం అన్నారు, తాడయితవ్యం తవ్యత చెప్పుకునేట్టయితే. స్మృ ధాతు కొంచెం నేను చెప్పేది వినరు, నాకు గొంతు నొప్పి వస్తుంది. లేకపోతే ఇప్పుడు స్మరణీయం స్మర్తవ్యం. ఓకే, స్మర్తవ్యం. అలాగే లిఖితవ్యం. లేఖనీయం లేఖితవ్యం. లేఖనీయం లేఖితవ్యం. ఓకే, రచనీయం రచితవ్యం. ఓకే, రచనీయం రచితవ్యం. హసనీయం హసితవ్యం. వాళ్ళు అడిగింది అనియరే, మనమే కొంచెం ప్రాక్టీస్ అవుతుందని రెండు చెప్పిస్తున్నాను అంతే.
వదనీయం వదతవ్యం వదనీయం వదనీయం వదితవ్యం 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 వస్ వస్ వసితవ్యం వసితవ్యం పచ్ పచ్ పచితవ్యం పచనీయం పచితవ్యం నింద్ నిందనీయం నిందనీయం అనే మాట నిందనీయం మన మాట పేపర్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ నిందితవ్యం త్యజనీయం త్యజితవ్యం త్యజనీయం త్యజితవ్యం త్యజనీయం ఓకే చల్ చలనీయం 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 చలితవ్యం ఓకే ఓకే ఈ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఒక్కటి చేసేసి ఆపుదాము ఎందుకంటే నెక్స్ట్ పక్కన వచ్చినవి వాక్యాలు సో వాక్యాలు నెక్స్ట్ రేపు చూద్దాం క్లాస్ లో ఇది చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ది అక్కడ ఏ లింగం ఉంటే దాన్ని బట్టి చెప్పాలండి ఆన్సర్ వృక్ష ఆరోఢ్య ఆరోఢవ్య భవ్య ఆరోఢవ్య అంటే చెట్టు ఎక్కవలెను ఎక్కబడవలెను అని చెప్పడం అనమాట ఓకే మస్ట్ బి క్లైంబ్డ్ అని చెప్పటం ఆరోఢవ్య ఫలం ఆదనీయ ఆదనీయం ఆదనీయం పుస్తకాన్ని పఠనీయాని వదనీయాని పఠనీయాని ఓకే నెక్స్ట్ విద్యాలయ గంధవ్య గంతవ్య గంతవ్య ఓకే అలాగే వస్త్రాణి చాలనీయాని చాలనీయాని కరెక్ట్ అసత్యం అసత్యం వక్తవ్యం నెక్స్ట్ పరోపకార పరోపకార కరణీయ ఓకే గీతం గీతం గాతవ్యం అలాగే గంధ ఆఘ్రాతవ్య ఆఘ్రాణించడం అండి అంటే స్మెల్ చేయటం గంధ అంటే సుగంధం మంచి వాసన అని అర్థం ఓకే జలం తాగడం తాగబడాలి అని చెప్పడం ఇంతవరకు తవ్యత అనేది అర్థమైంది కదా ఓకే మీరు రేపు వచ్చేటప్పుడు రేపు క్లాస్ ఉందండి రేపు క్లాస్ ఉంది సేమ్ టైం రేపు వచ్చేటప్పుడు నెక్స్ట్ 4 and 4th బిట్ ఒకసారి చూసుకుని రండి అండ్ దాని కింద ఇచ్చిన ఊరికే చూసుకురండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది సో 4th బిట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఊరికే చూసుకుని రండి మనం చేద్దాం ఇక్కడ క్లాస్ లో చేద్దాం అవి లేకపోతే కష్టం అవుతుంది మీకు ఓకే ఆ ఎక్సర్సైజ్ చేసి నాకు తెలిసి పాటు శ్లోకం సమస్య రేపు 9th లెసన్ అయిపోతుందండి రేపు 9th లెసన్ అయిపోతుంది టైం బట్టి 10th లెసన్ ఇద్దాము 10th లెసన్ చాలా ఈజీ యాక్చువల్ గా 10th లెసన్ ఈజీ బట్ రేపు గనక టైం బట్టి చూసి వీలైతే రేపు కొంచెం ఎక్స్టెండ్ ఎల్లుండి కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసి కంప్లీట్ చేసేద్దాం 90% చూద్దాం ఏం జరుగుతుంది ఓకేనా ఇప్పటికి ఇక్కడతో ఆపేస్తున్నాను నేను మీకు నేను ఒక 5 చూపిస్తాను ఒకసారి రేపు ఎల్లుండి కూడా ఉంటుందంటారా క్లాసు వద్దంటారా పెట్టద్దంటారా అంటే మీకే ప్రాబ్లం పెట్టండి మేడం అయిపోతుంది కోర్స్ అయిపోతుంది రేపు ఇదే టైం ఉంటుందా 2 days హాలిడేస్ ఉన్నాయి కదా స్కూల్ కనే జూలై వచ్చేసింది కదా జూలై 11th ఇవాళ అప్పుడే సో మీకు 1 month అయినా గ్యాప్ ఉండకపోతే మీరు చదవడం కష్టం అవుతుంది తర్వాత సో చెప్పడం ఒక ఎత్తు కదా రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి కావాలంటే మళ్ళీ మీరు వినొచ్చు కానీ మీరు ప్రాక్టీస్ కి మీకు టైం కావాలి కొంచెం మళ్ళీ మనం రివిజన్ కి వచ్చేసరికి మీరు రివిజన్ కొంతైనా చదవాలి కదా అసలు రివిజన్ చేయాలంటే ఫస్ట్ డౌట్లు రావాలంటే చదవాలి కదా పుస్తకం సో రేపు ఎల్లుండి తోటి నేను 90 ఎందుకంటే ఎల్లుండి 10th లెసన్ మీకు టైం పట్టదు ఇన్ ద సెన్స్ అన్ని మన సేమ్ భావే ప్రయోగం అంటే ఏంటంటే మొత్తం కర్మణివే అన్ని కలిపి వస్తాయి కాకపోతే ఇక్కడ కర్మపదం ఉండదు అంతే డిఫరెన్స్
కాబట్టి అది ఈజీ అవుతుంది మీకు అన్ని గనక మీకు దీంట్లో ఉంటే. సో చెప్పేసుకుందాము. ఇంకేమన్నా ఎస్ రత్న గారు చెప్పండి. థర్డ్ ఫోర్త్ లెసన్స్ కొన్ని అప్లోడ్ అవ్వలేదండి యూట్యూబ్ లో. అయినాయండి, అన్ని ఉన్నాయి. అయితే కనపడలేదండి. అన్ని ఉన్నాయి నాకు- మేడం. థర్డ్ అండ్ ఫోర్త్ ఉన్నాయి, మేము చూసాం. చూడండి. ఒక్క నిమిషం ఉండండి. రా- అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి మేడం. ఉన్నాయండి. మీరు ఆనందో బ్రహ్మలోకి ప్లే లిస్ట్ అని పోతే ఉంటాయి మేడం. ఓపెనింగ్ ప్రాబ్లం ఏమో. ఒక్క నిమిషము. ప్లే లిస్ట్ లో పరిచయాన్ని పోతే ఉంటాయి. లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్స్ అవి ఇస్తారు. అవన్నీ కూడా ఆనంద బ్రహ్మలో ఉన్నాయండి మీకు. ఇదిగో మీకు షేర్ చేయలేదు స్క్రీన్. ఇంట్లో మీరు చూస్తే మొత్తం ఇక్కడికి ఇలా ఇచ్చారు చూడండి. వీటిల్లో మనది పరిచయ చూడండి, పేరు ఉంటుంది, శ్రీ విద్య అని ఉంటుంది, ఆగస్ట్ 2022 బ్యాచ్ అని ఉంటుంది. దీంట్లో మీకు అన్ని వస్తాయి, వరుస పెట్టి ప్రతిదీ వస్తాయి మీకు ప్లే లిస్ట్ లో చూస్తే. ఓకే, దాంట్లో అన్ని బై అంటే ఇది ఇక్కడ వస్తాయి చూడండి. లెసన్ క్లాస్ నెంబర్స్ చూసుకోండి, మీకు తెలుస్తుంది. లెసన్ నెంబర్స్ ఏమన్నా కొంచెం అటు ఇటు ఉండుండొచ్చు, కానీ క్లాస్ నెంబర్స్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఓకే, అలాగే మీకు అనేటైతే పరిచయ దీంట్లో మీకు ప్రిపరేషన్ అనేది ఉంటుందండి ఒకటి. ఈ ప్రిపరేషన్ లో ఇదిగో ఇలా వస్తాయి చూడండి. మీకు ఒక్కొక్కటి ప్రిపరేషన్ కి వెళితే మీరు ఇదిగో ప్రవేశ, పరిచయ, శిక్ష అన్నిటికీ ఎగ్జామ్ ప్రిపరేషన్ పేపర్లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి కొట్టుకుంటే ఓపెన్ అవుతాయి, అక్కడ చూసుకోవడమే మీరు. ఓకేనా, అర్థమైంది కదా? ప్రిపరేషన్ అనే దాంట్లో ఉంటాయి వెబ్సైట్ లో. యూట్యూబ్ ఛానల్ కాదు ఇది, ప్రిపరేషన్ వెబ్సైట్ లో ఉంటాయి, ORGలు. ఓకేనా, సో అది చూడండి మీరు కాస్త. ఇంకొకటి ఇంకా 8 minutes టైం కదా, ఒక్కటి మాత్రం చూపిస్తాను మీకు. తవ్యత్ తనియర్ ప్రత్యయాలు మీకు ఏమైనా డౌట్లు వస్తే షేర్ చేసిందా? స్క్రీన్ లేదుగా. ఇది ఒక్కసారి చూడండి మీరు, ఇంకా నెమ్మదిగా ఇలాంటివన్నీ అలవాటు చేసుకో. అష్టాధ్యాయి.com అని వెబ్సైట్ ఉంటుందండి ఒకటి, అష్టాధ్యాయి.com. ఇదివరకు నేను ఎప్పుడో పంపించినట్టు గుర్తు. దీంట్లో మీరు ధాతు పాఠకు వెళ్ళారనుకోండి, సపోజ్ మనం ఇక్కడ సెర్చ్ బాక్స్ లో పఠతి అని కొట్టాను అనుకోండి నేను. సపోజ్ లేదు, ఇక్కడ ఎదురుకుండా ఉంది కదా, మీకు ఏ ధాతు కావాలో అది ఇక్కడ కొట్టుకోవచ్చు. అది కొడదాం ఉండండి ఒకసారి. ఇది వెబ్సైట్ పేరేమి మేడం? అష్టాధ్యాయి.com. పఠతి అని కొట్టాను అనుకోండి, సపోజ్ మనకు తెలిసిన ఫామ్ అది, నేను దాన్ని సెర్చ్ అని కొట్టాను అనుకోండి. ఇదిగో ఇలా పట్టు ధాతు అని వస్తుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, సపోజ్ మీకు ఇలాగా అన్ని వస్తాయి. వచ్చినప్పుడు ఇగో కర్తరిలో ఉండే లకారాలన్నీ వస్తాయి దాంట్లో మీకు. ఓకే, భావకర్మణి అంటే కర్మణి ప్రయోగంలో ఎలా వస్తాయి లకారాలు అన్ని వస్తాయి. మనం చదువుకున్న ఉంటాయి, ఎక్స్ట్రా కూడా ఉంటాయి, మనకు అక్కర్లేదు. దీంట్లో మీకు కృదంతాలని చూసారనుకోండి, ఇది చూపించడానికే తీసారు. కృదంతాలని ఉంటాయి, కృదంతే అని ఉంటుంది. చూసారనుకోండి, దీంట్లో ఇగో అనియర్ రెండు వచ్చేసాయి చూడండి. పుంలింగ స్త్రీలింగాలు ఇస్తారు. అలాగే మీకు తెలిసినది ఏంటి, తుమున్ ప్రత్యయం. అలాగే తవ్యత్ చూడండి, తవ్యత్ ప్రత్యయం కూడా 2 ఇచ్చారు. అలాగే త్వా ఇచ్చారు, ల్యప్ ఇస్తారు, తవతు ఇస్తారు, ఒక 12 రకాలు ఏమో ఇస్తారు, తా ఇస్తారు. ఇది శత్రు మీకు ఇప్పుడే రాలేదు. సో ఇలా చూసుకోవచ్చు. తవ్య అంటే తవ్యత్ ప్రత్యయం. మీకు ఏమన్నా డౌట్లు వస్తే దేనికైనా మీరు చూసుకోవచ్చు, వెతుక్కోవచ్చు అష్టాధ్యాయి.com అనే వెబ్సైట్ లో. ఓకే, అర్థమైందా? చూపిద్దాం అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఈ లెసన్ వరకు మనకి పద సంగ్రహాలు ఇందాక అన్ని ఆ 9 రూపాయలు ఇచ్చారు చూడండి, అందులో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందా చదివినవి అవన్నీ ఉన్నాయి, మీరు అలా కూడా చూసుకోవచ్చు. అంటే అన్ని ఉన్నాయి దాంట్లో, అవన్నీ ఉంటాయి. పద సంగ్రహాలు మొత్తం
ఇచ్చిన రూపాల్లో తవ్యత్ తనియర్ కూడా ఉంటుంది, అది చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి అక్కడికి. నెక్స్ట్ రేపు క్లాస్ ఉంటుంది, రేపు క్లాస్ లో మిగతా చేద్దాము. ఓకేనా? రైట్. సో ఎవరు పాడతారు ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం? హైమావతి గారా? పాడతానండి. పాడండి పాడండి. యం వైదికా మంత్ర దృష్ట పురాణాః ఇంద్రం యమం మాతరిశ్చానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్ర. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు.